స్పీకర్ వ్యవస్థని ఆదేశించే హక్కు కోర్టులకు ఉంటుందా? ఒక స్పీకర్ని సుప్రీంకోర్టు వాళ్ళ ఆదేశాలు లెక్క చేయలేదని అరెస్ట్ చేసి స్పీకర్ 4 వారాలలోపు నిర్ణయం తీసుకోకపోతే జనవరి 1 మీరు చట్టంలో కొన్ని మార్పులు తేవాలి. ఆ మార్పులు ఎక్కడ జరుగుతాయంటారు? న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయమూర్తుల్లో లంచగొండే న్యాయమూర్తుల వల్ల. మీరు పార్టీ నిర్మాణం ఎప్పుడు చేస్తారు ఏంటి? చట్టసభల్లో అడుగు పెడితే కదా మీకంటే ఒక పవరు. మరి 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21కి 21 సీట్లు ఎట్లా వచ్చినాయి సార్? అటు టీడీపీ ఇటు బీజేపీతో కలిసి రావడము, కాపు సామాజిక వర్గంతో కూడా సరే, నేను ఒక ప్రశ్న అడుగుతాను. మెజారిటీ నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఏకదాటిపైకి రావడం ఎగ్జాక్ట్లీ లేదు, అట్లా జడా శ్రావణ్ గారు ఏమంటున్నారంటే ఆయన వల్లే ఈరోజు మీరు బతికున్నారు, కోర్టు నుంచి బయటకు వచ్చిన ఒక సీఏ ఏమన్నారు అడగండి అంటారు. ఏం జరిగిందమ్మా మీకు? శ్రేవణ్ గారు నిజంగా రియల్ హీరో. మా క్యాస్ట్కే కదా సార్. మమ్మల్ని మధ్యలో పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆపి మా కారు రౌండ్ చేసి మమ్మల్ని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఒక సినీ యాక్టర్, సినిమాలలో హీరోగా ఉన్నారు. ఆయనకి వ్యాపారాలు లేవు, ఏమీ లేవు, ఆయన సినిమాలు ఒకటే తీస్తారన్న. ఆయన ఎట్లా అవినీతి తిమింగలం అవుతాడు? ఆయన రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సత్యమైన ప్రభుత్వాలు, చాలా నిజాయితీగా ఉంటాయి ప్రభుత్వాలు అనుకుంటాం. అవినీతి తిమింగలములో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిపారు. మరి అలాంటి అవినీతి తిమింగలముతో న్యాయబద్ధంగా నడుచుకునే జడా శ్రావణ్ గారు ఎలా కలిసి పనిచేస్తున్నారు? ధర్మబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి అంటారు. అసలు భవానీపురం సంఘటన ఏంటి? ఎవరు స్పందించారు? భవానీపురంలో దాదాపు 25 మంది ఇల్లులు కూల్చేశారు. మెడికల్ రికార్డ్స్ కూడా లోపల తీసుకోవడానికి లేకుండా 200 మంది పోలీసులతో పెట్టి డెమాలిషన్ చేస్తే రాజధానిలో ఏం జరుగుతోంది? ఇంతకుముందు 33,000 ఎకరాలు చాలా అన్నవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ ఒక 40,000 ఎకరాలు 50,000 ఎకరాలు అవి అంటున్నారు. అమరావతి డెవలప్ అయితే చంద్రబాబు నాయుడు మెగా పీటీఎం పెట్టాడు. ఆయన టీడీపీ కార్యకర్తలు నాయకులు అందరూ వెళ్ళండి, కష్ట సుఖాలు తెలుసుకోండి అని పంపించారు కదా. విజన్ కాదంటారా? పవన్ కళ్యాణ్ కుటుంబ శంకర్లో ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకున్నట్టు. ఉగాదికి నారా లోకేష్ గారు సీఎం గా బాధ్యతలు చేపట్టబోతున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. మంచిదే, ఇంకా తొందరగా నాశనం అవుతుంది. భవిష్యత్తులో బీజేపీతో కలిసి ఉండే పార్టీలే అధికారం. బీజేపీ తెలుగుదేశంతో కలిసి ఉంటుందని మీరెందుకు అనుకుంటారు? కలిసి ఉండదంటారా? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా కలిపి పెట్టేకి. బీజేపీ గోడ మీద పిల్లి సార్. పవర్ స్టారా పవర్ లెస్ స్టారా? అరటికి ఈ రోజు కూడా మద్దతు ధర లేదు. ₹1 పాపము చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఈజ్ ద లాస్ట్. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఆయన ప్రతిపక్షమే, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. సీనియర్ న్యాయవాదిగా తన అనుభవంతో అధికార కూటమి తప్పులను ఉతికి ఆరేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎందాకైనా అంటూ ఛాలెంజ్లు విసురుతున్నారు. తన వాగ్దాటితో ఎల్లడలా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఆయన ఎవరో కాదు, జై భీమ్రావ్ పార్టీ వ్యవస్థాపకులు, రిటైర్డ్ జడ్జ్ జడా శ్రావణ్ కుమార్ గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్, జడా శ్రావణ్ కుమార్ గారు ఇటీవల ఏమైనా గుర్తింపు సంక్షోభములు ఏమైనా కొట్టిమిట్టాడుతున్నారా? నాకు ఇంకా గుర్తింపు కావాలా, నన్ను ఎవరు గుర్తించడం లేదు, నాకు కావాలా గుర్తింపు కావాలా, ఏదో చేసేలా, ఏదో సాధించాలా అని ఏమన్నా అనుకుంటున్నారా? తప్పే ఉంది, అంతేనా? సరే, మీకు తప్పు లేదు, మీ గుర్తింపు కోసం మీరు పాకులాడడంలో ఆరాటంలో తప్పు లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ రఘురామకృష్ణరాజు కార్యాలయంలో ఆయన ఉప ముఖ్యమంత్రి ఫోటోలను పెట్టుకుంటే దాన్ని కూడా అభూతలు చూసి కేసులు వేయడము, అసలు ప్రతి అంశాన్ని కూడా రైల్వే కోడ్లో వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చారంటే న్యాయ సహాయం చేయాల్సింది వాళ్ళని దగ్గర పెట్టుకుని అధికార కూటమి దీంట్లో కూడా ఇరికించేయచ్చని ఇలా తీసుకుంటూ పోతే రోజుకొకరిని పట్టుకుంటున్నారు. అసలు మీరు ఎందుకు ఇదేంటి అంటున్నా. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే గుర్తింపు వస్తుందా? రఘురామకృష్ణరాజు ఇప్పుడు అంతా ఆయన ఫెమిలియర్ ఫేస్, ఆయన గతం నుంచి ఇప్పటివరకు ఆయనతో పెట్టుకుంటే ఇంకా ఫెమిలియారిటీ వస్తుంది అనుకుంటున్నారా ఏంటి? అసలు ఎందుకు ఇదంతా కూడా?
ఇప్పుడు నాగరాజు గారు నాకు తెలిసినంత వరకు ఈ నెల రోజుల్లో మీరు ఉమ్. నేను యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు తెలిసి ఒక 70 నుంచి 80 మందిని ఇంటర్వ్యూ చేసి ఉంటారు. అవును డిఫరెంట్ వ్యక్తులు. అవును ఎందుకు అంతమందిని ఇంటర్వ్యూ చేశారు మీరు? ఎందుకు చేయాలి? ఒకళ్ళు చేస్తే సరిపోద్ది కదా. అంటే ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలను చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను చేస్తున్నారు, బాధితులను చేస్తున్నారు, అక్కడెక్కడో తిరుపతిలో ఇబ్బంది ఉంటే వాళ్ళని చేస్తున్నారు, సారాయి దగ్గరికి వెళ్తున్నారు, నార్కోటిక్ డ్రగ్స్ దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకు ఇంతమందిని మీరు అది represent నా ఆఫీసు ఉపాధి, నాకు ఉద్యోగం, అది నా ఉద్యోగం ఉపాధి. ఇది కూడా నా ప్రవృత్తి. రాజకీయాలు వృత్తి, న్యాయవాది వృత్తి నా వృత్తి అయితే ఓకే రాజకీయాలు నా ప్రవృత్తి. రాజకీయాలు అన్న తర్వాత ప్రతి సామాజిక అంశాన్ని స్పృశించాల్సిందే కదా, ఓకే ప్రతి సామాజిక అంశాలను. ఇప్పుడు మీరు రఘురామకృష్ణరాజు గారు వెనకాల ఫోటోలు పెట్టుకున్నారు అని మాట్లాడుతున్నారు. నాకు తెలిసి మీ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో, జర్నలిస్ట్ ఎక్స్పీరియన్స్లో ఒక స్పీకరు లేదా డిప్యూటీ స్పీకరు ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి ఎన్నిక కాబడినా ఒక్కసారి డిప్యూటీ స్పీకర్ పదవి ఎక్కిన తర్వాత వాళ్ళ పార్టీ పదకు సంబంధించినటువంటి అధ్యక్షులు పొలిటికల్ ఫొటోస్ వెనక పెట్టుకున్న చరిత్ర ఒక్కళ్ళదైనా చూపించగలుగుతారు మీరు? అది రాజ్యాంగపరమైన పదవి కాబట్టి ఏ పార్టీకి చెందిన వారు కాకుండా ఉండాలి వారు. రాజ్యాంగ పదవైన కాబట్టి ఏ పార్టీకి చెందిన వ్యక్తి కూడా కాదు, ఏ పార్టీకి చెందిన వ్యక్తిగా ఉండకూడదు, న్యూట్రల్ గా ఉండాలి అంటున్నా. న్యూట్రల్ గా ఉండాల్సిన బాధ్యత ఒకటైతే, ది మూమెంట్ వెన్ యూ బికమ్ అ డిప్యూటీ స్పీకర్ ఆర్ స్పీకర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ రిజైన్ ఫ్రమ్ యువర్ పొలిటికల్ పార్టీ. ప్రాథమిక సభ్యత్వానికి రిజిగ్నేషన్ చేసిన తర్వాత మాత్రమే మీరు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అవుతారు. ప్రాథమిక సభ్యత్వం, ఈవెన్ రాజ్యసభకి ఉపరాష్ట్రపతికి ఎన్నిక కాబడ్డ వెంకయ్యనాయుడు 40 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో ఉండి తను రాజకీయ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతే లోక్సభ ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కాబట్టి భారతదేశ. సో ఏదేమైనా నాగరాజు గారు, ఇక్కడ నాకు రఘురామకృష్ణరాజు గారు వ్యక్తిగతంగా చాలా మిత్రులు. ఇంకోటి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సునీల్ కుమార్ అనేటువంటి ఐపీఎస్ ఆఫీసరు నన్ను అరెస్ట్ చేయడానికి చెయ్యని ప్రయత్నం లేదు. ఆయన డీజీపీ సిఐడిగా ఉన్నప్పుడు నన్ను అరెస్ట్ చేయడానికి పొద్దున సాయంత్రం పోలీస్ టీములను పంపించినటువంటి వ్యక్తి. నేను హైకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకునేంత వరకు నన్ను వెంటాడుతూనే ఉన్నాడు విజయపాల్ అరెస్ట్ చేయడానికి. అంత దళిత సామాజిక వర్గమే కదా, అంత మీకు కూడా అన్ని కక్షలు ఉంటాయంటారా? అయ్యో, నేను ఐమ్ ఆన్ రికార్డ్ సార్. నేను యూనివర్సిటీస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డబ్బులు తీసుకొని రికమెండేషన్లు చేసిన ప్రొసీడింగ్స్ని టీవీ5లో చూపించినప్పుడు నేను A1గా, టీవీ5 మూర్తి గారు A2గా, టీవీ5 చైర్మన్ నాయుడు గారు A3గా, మా ముగ్గురు మీద 8 సెక్షన్లతో అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ మా మీద కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని రిజిస్టర్ చేసి 8 సెక్షన్లో సిఐడి పోలీసులు వెంటాడారు. మూర్తి గారిని ఒక 10 సార్లు పిలుచుంటారు, నాయుడు గారిని ఒక 10 సార్లు పిలుచుంటారు, నన్ను ఒక 5 సార్లు పిలుచుంటారు. ఇది ఇన్వెస్టిగేషన్. అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మేము హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చుకునేంత వరకు సునీల్ కుమార్ వెంటాడాడు. సునీల్ కుమార్ గారికి నాకు వ్యక్తిగతమైనటువంటి వైరము లేదు, వ్యక్తిగతమైనటువంటి ప్రేమ లేదు. ఇంకా ఒక విధంగా చెప్పాలి అంటే రఘురామకృష్ణరాజు గారు నేను చాలా మంచి మిత్రులు. ఆయన నేను ఎవ్రీడే మాట్లాడుకునేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేసులు వేసే సందర్భంలో ఇవన్నీ కూడా మాకు వ్యక్తిగతమైన స్నేహం కూడా ఉంది మా ఇద్దరికి. ఎందుకు నేను ఆ రోజు త్రిబుల్ ఆర్మీ గారి మీద నేను మాట్లాడాల్సి వచ్చింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకళ్ళని ఫింగర్ పెట్టి చూపించే ముందు 4 వేళ్ళు మనం వెళ్ళి వైపు చూపిస్తున్నాయని మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆయన ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో, డిప్యూటీ స్పీకర్ మీడియాకు రావచ్చా, మాట్లాడవచ్చా? డిప్యూటీ స్పీకరు ప్రతిపక్ష నాయకులను తిట్టొచ్చా? లేకపోతే ప్రతిపక్షంలో మంత్రులు అరెస్ట్ అయితే దాన్ని స్పందించవచ్చా? అసలు డిప్యూటీ స్పీకర్ పొలిటికల్గా అతీతంగా, పాలిటిక్స్కి అతీతంగా ఉండాల్సిన సందర్భం. గత ప్రభుత్వంలో ఉన్నారా లేదా? లేరు కాబట్టి ఎన్నోసార్లు తిట్టినాం. నేను సీతారాం ఆయన్ని, గత ప్రభుత్వంలో ఉన్న స్పీకర్ పేరు తమ్మినేని సీతారాం గారిని. అరే నువ్వు ఎట్లా స్పీకర్ అయ్యా, నువ్వు అసలు ఏం స్పీకర్ అయ్యా? ఎన్నో సందర్భాల్లో, కొన్ని వందల సందర్భాల్లో చేసావు. ఇక్కడ నేను చూస్తుంది స్పీకర్ వ్యవస్థ. ఒక సునీల్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక థాట్ ప్రొవోకింగ్ మాట మాట్లాడాడు. ఏమని? అరే దళితులు కాపులు కలిస్తే ఒక రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉంది. అయినా కొట్టుకోమని చెప్పలేదు కదా, కలిసి ఉండమని చెప్పినాడు. కలిసి ఉండమని చెప్తే దాడి చేసేస్తారా మీరు? అంటే మీరు మీ మీడియా మీకు ఉంది కాబట్టి ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో నువ్వు డిఓపిటికి లెటర్ రాసేస్తావా? ఆయన అనేది అది కాదు కదా, సునీల్ కుమార్ని విధుల నుంచి బహిష్కరించాలి అని కేంద్రానికి లేఖ రాశారు. ఎందుకు రాశారు? అంటే తనపై అప్పుడు కేసులు పెట్టి తను ఇది చేశారనే ఉద్దేశంతో. ఆయన ఏమన్నారు, సరే మమ్మల్ని దొరికిస్తారు, ఎస్సీల నుంచి ఒకరిని, కాపుల నుంచి ఒకరిని ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పెట్టుకోండి అని ఆయన అన్నారు. తప్పే ఉంది.
తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు అదొక దాన్ని thought ప్రజలు అండి. నిర్ణయించాలి కానీ అధికారులు, బ్యూరోక్రసీ, కామన్ మ్యాన్ వీళ్ళు నిర్ణయిస్తారు కదా. నాగరాజు గారు, మీరు కూడా అలా మాట్లాడతారండి. ప్రజలు నిర్ణయించుకోండి అని చెప్తున్నాడు ఆయన. ఓకే. ఇప్పుడు ఆయన ఆయనకు థాట్ ఉందండి, ఆయనకు థాట్ ఉంది. ఇప్పుడు నాకుంది, బీసీలో 50% ఉన్నారు. నిజంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ముఖ్యమంత్రి అవ్వగలిగిన అవకాశం స్థాయి ఉన్నది అంటే అది బీసీలకే. ఓకే. ఎందుకు 50% మంది జనాభాలో వాళ్ళు ఉన్నారు. మరి ఎంతమంది అవుతున్నారు? ఇప్పుడు నేను అన్నాను అనుకో, బీసీలు ముఖ్యమంత్రి అవ్వాలి అని. బీసీలు ముఖ్యమంత్రి అవ్వాలంటావా? నువ్వు 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 మాట్లాడుతావా? అది ప్రజలు నిర్ణయించుకోలేక నువ్వెవడు మాట్లాడటానికి దాడి చేస్తారు నా మీద? సరే, ఒక్కొక్క థాట్ ఒక్కొక్కరిది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చి ముస్లిమ్స్ ముఖ్యమంత్రి కావాలి, ఉప ముఖ్యమంత్రి కావాలి. ఇట్స్ అ థాట్ అండి. ఆ థాట్ని మనం విమర్శించకూడదు. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి. దానికి నువ్వు డిఓపిటీకి రాసి ఈ కుల మతాల మధ్య సంఘర్షణలు పెడుతున్నాడు సునీల్ కుమార్ అని చెప్పేసి మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో రాస్తే, మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో తెలుగుదేశం పార్టీని రిప్రజెంట్ చేస్తున్న లాక్కినా మాకు తెలీదా? లేకపోతే రోజు మీడియాలోకి వచ్చి ఏబిఎన్ ఛానల్లో టీవీ5 కూర్చొని మాట్లాడుతుంటే అది డిప్యూటీ స్పీకర్ మాట్లాడటానికి పొలిటికల్ స్పీచెస్ ఇవ్వకూడదు అనేది ఉన్న విషయం మీకు తెలీదా? దానివల్ల నేను గవర్నర్కి, రాష్ట్రపతికి లెటర్ రాశాను. అండ్ ఐఎమ్ షూర్ దట్ హీ విల్ నాట్ అపీర్ ఇన్ మీడియా. స్పీకర్కి మీరు విన్నవించారా? ఎలా అలౌ చేస్తున్నారు? ఖచ్చితంగా స్పీకర్కి కూడా పెట్టాను. అయ్యన్న పాత్రుడికి కూడా పెట్టాను. ఎందుకంటే అయ్యన్న పాత్రుడికి పెట్టిన కారణం ఏంటంటే, అయ్యన్న పాత్రుడు కూడా అలా మాట్లాడుతున్నాడు కాబట్టి పెట్టా ఆయనకి. ఓకే. ఓకే. సో డిప్యూటీ స్పీకర్ ఇలా మాట్లాడుతున్నాడు, కరెక్ట్ హిమ్. అదర్వైజ్ రేపొద్దు నేను దీని మీద హైకోర్టుకి వెళ్తాను. అసలు స్పీకరు, డిప్యూటీ స్పీకరు చరిత్రలో పొలిటికల్ స్పీచెస్లో పాల్గొనకుండా, పొలిటికల్ పార్టీతో అసోసియేట్ అవ్వకుండా, పొలిటికల్ ఒపీనియన్స్ చెప్పకుండా న్యూట్రల్గా ఉండి స్పీకర్ వ్యవస్థను గౌరవించే విధంగా, స్పీకర్ వ్యవస్థకి ఒక విఘ్నత, ఒక గౌరవం తీసుకొచ్చే విధంగా బిహేవ్ చేసేదానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టమని అడుగుతున్నాను ఏంటి. స్పీకర్ వ్యవస్థని ఆదేశించే హక్కు కోర్టులకు ఉంటుందా? ఎందుకు లేదు సార్? ఇప్పుడు మన తెలంగాణలో 4 వారాల్లోపు నిర్ణయం తీసుకుంటే డిస్క్వాలిఫికేషన్ మీద అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పలేదా? తీసుకున్నారా? తీసుకోకపోతే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు. మీకు ఇంకో విషయం చెప్పనా? ఒక సందర్భంలో నాకు బాగా గుర్తు, ఒక స్పీకర్ని సుప్రీంకోర్టు వాళ్ళ ఆదేశాలు లెక్క చేయలేదని అరెస్ట్ చేసి హెలికాప్టర్లో తీసుకొని వచ్చారు ఢిల్లీకి. ఓకే. స్పీకర్ని అరెస్ట్ చేసి వెరీ రీసెంట్లీ 2014 ఎలక్షన్స్ తర్వాత మీరు ఉన్నారు కదా, యాక్టివ్గానే ఉన్నారు కదా మీరు? లేదు, 2018లో 2018లో మీరు బయటకు 19లో నేను బయట 19లో అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయితే అక్కడ నుంచి వచ్చేసారు కదా. రోజా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమెను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు సార్ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు. అవును. హైకోర్టు నుంచి ఆమె ఆర్డర్ తెచ్చుకుంది రోజా గారిని తీసుకొని. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా రోజా గారిని అసెంబ్లీలోకి అలో చేయలేదు. మంచిది. మళ్ళీ ఏమైంది అప్పుడు? కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులు ఉంటాయి. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లు కొన్ని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దేశంలోనే హైయెస్ట్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులు పెండింగ్ ఉంది. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లు ఇంప్లిమెంట్ చేయని అధికారులు ఉన్నారని, వాళ్ళతో పాటు వీళ్ళది కూడా వస్తుంది. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినంత మాత్రాన ఇంప్లిమెంట్ చేయాలి చేయకూడదని రూల్ కాదు నాగరాజ్ గారు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు విల్ ఫాలో. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు నాకు తెలిసి 21,000 కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులు పెండింగ్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. స్పీకర్లని కోర్టులు ఆదేశిస్తాయి, అవసరమైతే మేము రాజీనామాలు చేసి రోడ్డుకి ఎక్కుతాము, స్పీకర్లను కూడా ఆదేశిస్తారా మీరు అని అంటున్నారు కదా. ఎందుకు ఆదేశించరు? స్పీకర్లకు ఆదేశాలు లేని కేసులు ఏంటో చెప్పండి. స్పీకర్లకి సుప్రీంకోర్టులో, హైకోర్టులో, జ్యుడిషియల్ పర్వ్యూలోకి ఎందుకు రారు స్పీకర్? హౌస్లో మాట్లాడేటువంటి అంశాల మీద, హౌస్లో జరిగే అంశాల మీద నిర్ణయాలు తీసుకునే అవకాశం మీద సుప్రీంకోర్టు, హైకోర్టు ఎంటర్ఫేర్ కావని అవుట్ సైడ్ ది పర్వ్యూలోకి స్పీకర్ పరిధిలో నుంచి కాని అంశాల మీద ఖచ్చితంగా సుప్రీంకోర్టులో, హైకోర్టులు నిర్దేశిస్తాయి. సుప్రీంకోర్టులో, హైకోర్టులు కూడా మరి ఆ విధమైనటువంటి స్పీకర్ నిర్ణయాన్ని పట్టించుకోకపోవాల్సిన అవసరం లేదు అనుకుంటే, మీరు మొన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్ తెలుసా? స్పీకర్ 4 వారాలలోపు నిర్ణయం తీసుకోకపోతే January 1 మీరు జైల్లో చేసుకోవాల్సి వస్తుంది అని కామెంట్ వచ్చింది. హ్యావ్ యూ హర్డ్? విన్నారా? ఏమన్నారు? మీరు కనుక దీని మీద నిర్ణయం తీసుకోకపోతే January 1 మీరు జైల్లో చేసుకోవాల్సి వస్తుంది అనింది. సో ది స్పీకర్ ఇస్ బౌండ్ టు ఫాలో ది సుప్రీం కోర్ట్ ఆర్డర్. లెజిస్లేచర్ వర్సెస్ జ్యుడిషియరీ వార్ నడుస్తుంది అనుకోవాలా ఇప్పుడు? ఎట్లా? అలా నేను అనుకోను. ఎందుకంటే ఈ టగ్ ఆఫ్ వారు ఇది ఇట్స్ నెవర్ ఎండ్ ప్రాసెస్. ఓకే. ఎందుకు అంటే నాగరాజు, జడా శ్రావణ్ కుమార్ ఎలాగైతే ఒకళ్ళ ఒపీనియన్కి ఒకళ్ళు అంగీకరించరో, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ కూడా, జ్యుడిషియరీ అండ్ లెజిస్లేటివ్ కూడా కొట్టుకుంటానే ఉంటుంది ఎప్పటికీ. ఎవరు అల్టిమేట్గా న్యాయ విజేత, ఎవరు అల్టిమేట్గా అవుతారంటే జ్యుడిషియరీ అవుతుంది. జ్యుడిషియరీ అవుతుంది. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు తీసుకున్నటువంటి నిర్ణయాలు సమీక్ష చేసే అధికారం రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చింది. అల్టిమేట్గా జ్యుడిషియరీ విల్ ప్రివైల్. చట్టాలు తయారైంది ఎక్కడ? పార్లమెంటు, శాసనసభలో.
అమలు పరిచేది ఎవరు? ఎగ్జిక్యూటివ్, ఐపీఎస్లు, ఐఏఎస్లు. సో చట్టాలు తయారు చేసిన చట్టాలు కూడా తప్పు అని చెప్పగలిగిన అధికారం ఉన్నది ఎవరికి? కోర్టులు. న్యాయశాఖలో కొన్ని సెక్షన్లు కావచ్చు, కొన్ని అమెండ్మెంట్స్ కావచ్చు, జరగాలంటే ఎవరు చర్యలు తీసుకుంటారు? చట్టంలో కొన్ని మార్పులు తేవాలి. ఆ మార్పులు ఎక్కడ జరుగుతాయంటారు? ఎక్కడ జరిగేదండి? క్వశ్చన్ క్లారిటీగా లేదు. ఇప్పుడు మన న్యాయ వ్యవస్థలోనే కొన్ని మార్పులు తీసుకొని రావాలి. ఖచ్చితంగా ఈ మార్పులు అవసరము. ఏంటి ఆ మార్పులు ఏంటి? ఏమైనా కావచ్చు. ఏమైనా అంటే 190 అంటే ఏ మార్పు అయినా కావచ్చు. న్యాయ వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాలి. అంటే ఏ మార్పులు ఆ మార్పుల గురించి ఎక్కడ చట్టాలు చేస్తారు, ఎక్కడ డిస్కషన్ జరుగుతాయి? పార్లమెంటు, శాసనసభలోనే. ఇప్పుడు కొలిజియం సిస్టమ్ ఉంది నాగరాజు గారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల్ని ఎన్నుకునేది సుప్రీంకోర్టే. ఆ తూచి అది కుదరదు, ఇది మేము ఎన్నిక చేస్తామని చెప్పేసి మోడీ ఒక చట్టం తీసుకొచ్చాడు. చట్టాన్ని అడ్డంగా కొట్టేసి పక్కన పడేశారు. మేము డిసైడ్ చేసుకునేది, నువ్వు కాదు డిసైడ్ చేసేది. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల్ని కొలిజియం వ్యవస్థ డిస్కస్ చేస్తుంది, భారత ప్రభుత్వం నిర్ణయించడానికి లేదని తీసుకొచ్చి పక్కన పడేసి సుప్రీంకోర్టు చెప్పిన చట్టం ప్రకారమే, సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంట్ ప్రకారమే కొలిజియం వ్యవస్థ నడుస్తుంది. ఇప్పుడు మీరు అల్టిమేట్ గా జుడిషియరీ గెలుస్తుంది అన్నారు కదా మీరు. 100% అండి. అల్టిమేట్ గా జుడిషియరీ విల్ ప్రివైల్ ఓవర్ ది ఎగ్జిక్యూటివ్ అండ్ అంటే మీరు అన్నట్టు జనరల్ గా మాట్లాడితే ఇది ఒక వ్యవస్థ మీద ఇంకొకళ్ళు ఎవరు హైయెస్ట్ కాదు, ఎవరు తక్కువ కాదు, ఇది అందరూ అండర్స్టాండింగ్ తోటి వెళ్లాల్సింది అని మీరు అనుకుంటారు. బట్ ఇన్సైడ్ జుడిషియరీ ఉండి నేను చెప్పగలిగింది ఏంటంటే అల్టిమేట్గా జుడిషియరీ వ్యవస్థ కనుక చాలా స్ట్రాంగ్గా, కఠినంగా, నిజాయితీగా కనుక ఉండగలిగితే ఈ దేశంలో ఏ మంత్రి, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి తప్పులు చేయడు. దురదృష్టం ఏంటి అంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయమూర్తుల్లో లంచగొండే న్యాయమూర్తుల వల్ల, అధికారం కోసం అరువులు చాచే న్యాయమూర్తుల వల్ల, ఇప్పుడు ఈయన హైకోర్టు జడ్జి అయితే ఈయన చూపు అంతా సుప్రీంకోర్టు, హైకోర్టు చీఫ్ జస్టిస్ మీద ఉంటుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళాలని ఉంటుంది. సో సుప్రీంకోర్టుకి వెళ్ళేంత వరకు కూడా ఎవరి కన్సిడరేషన్స్ వాళ్ళకు చూసుకునేటువంటి వ్యవస్థ ఒకటి రావటం కారణంగా ఈరోజు న్యాయ వ్యవస్థ కొంత పలచన పడింది. అదర్వైజ్ ఒకప్పుడు ఎన్ చెన్నప్పరెడ్డి లాంటి గొప్ప గొప్ప చీఫ్ జస్టిస్లు భారతదేశంలో గడగడగడలాడించాడు న్యాయ వ్యవస్థ. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళనే కోర్టు హాల్లో నిలబెట్టారు. మరి మీరు కూడా ఆ వ్యవస్థలో ఉండి గడగడలాడించిండొచ్చు కదా, ఎందుకు మళ్ళా? ఇప్పుడు ప్రకాశం జిల్లా నుంచి అక్కడికి బదిలీ చేసి రాజీనామా చేసి వచ్చేసారు. ఈయన వెళ్తావా లేదని బలవంతం పెట్టారని బయట ఇప్పటికీ విమర్శలు అవి. మీ న్యాయ వ్యవస్థలోని గడగడలాడించకుండా మీరు ఇక్కడ రాజకీయ వ్యవస్థలో కొంచెం ఎందుకు గడగడలాడిస్తారు? రాజకీయ వ్యవస్థ అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నాకు మొదటి నుంచి కూడా లీడర్షిప్లో ఉండటం బాగా ఇష్టం. లీడర్షిప్ అంటే కాలేజీ ప్రెసిడెంట్గా చేసిన కారణంగా, రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్న కారణంగా జ్యుడిషియరీ నాకు సహజంగానే అంత అడ్జస్టబుల్గా అనిపించలే. 4 గోడల మధ్య జీవితం, ఈ 4 గోడల మధ్య జీవితంలో ఉండి మనం సాధించేది ఏముంది, ఎంతవరకు సాధించాలి? అదే బయటికి వెళ్తే మనకు కొంత ఫ్రీ హ్యాండ్ ఉంటుంది, ఫ్రీగా మాట్లాడే అవకాశం ఉంటుంది, ప్రభుత్వాలను ప్రశ్నించవచ్చు, న్యాయవాద వృత్తి చేతిలో ఉందనేటువంటి ఒక ధైర్యం. ఒక విధంగా చెప్పాలి అంటే అది మీరు దాన్ని ఏమనొచ్చు, మీరు అది ఒక ఆత్మవిశ్వాసం అనండి, అతి విశ్వాసం అనండి, లేకపోతే బలుపు అనండి, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. బట్ ఏదేమైనా బయటికి రావాలి, రాజకీయాల్లోనే నేను సాధించాలి అనుకున్నాను కాబట్టి బయటకు వచ్చాను. ఎవరైనా కూడా తన జీవితంలో ఇలా తలెత్తుకునే ఉండాలి అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనము తీసుకుంటే లెజిస్లేచర్ అనేది మనము మెయిన్ పార్ట్ తీసుకుంటే లెజిస్లేచర్ కన్నా జుడిషియరీయే పైన ఉంటుంది, అదే ఖచ్చితంగా గెలుస్తుంది అంటున్నారు. మరి ఇలా అప్పర్ హ్యాండ్లో ఉండేదాన్ని ఎవరైనా ఆశపడతారు కదా. అంటే ఇక్కడ రకరకాల కాన్సెప్ట్లు సార్ నాగరాజు గారు. ఇప్పుడు జుడిషియరీలో ఎలా ఉంటుందంటే ఈవెన్ మన ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాలి అన్నా కూడా రెస్ట్రిక్షన్స్, ఏదన్నా మాట్లాడాలన్నా కూడా రెస్ట్రిక్షన్స్. సో మనం సోషల్ లైఫ్కి అలవాటు పడిన వాళ్ళము, సోషల్ కాజ్ని రిప్రజెంట్ చేయాలి అనుకునే వాళ్ళము జుడిషియరీలో ఎక్కువ కాలం ఉండలేము కూడా. ఉంటే తప్పులు జరుగుతాయి. సో తప్పులు జరుగుతాయి కాబట్టి మనం వీలైనంత తొందరలో మనకి ఇష్టమైనటువంటి ఫీల్డ్ని, మనకి ఇష్టమైనటువంటి భావజాలంలోకి వచ్చేయటం ఉత్తమం. జుడిషియరీలో ఉండి మన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం కంటే బయటకు వచ్చేసి నీ ఇష్టం వచ్చింది, నువ్వు వాట్ ఎవర్ నాన్ సెన్స్ యూ వాట్ యూ క్యాన్ డూ ఇట్. ఖచ్చితంగా ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, ఏదో సాధించాలన్న రాజకీయాల్లో ఉన్నారు కదా. జేబీఎంరావు పార్టీలో మీరు ఒకరంటే ఒక పార్టీ నిర్మాణం లేదు, వ్యవస్థ లేదు, క్యాడర్ లేదు, ఏం లేదు. మీరు ఏక్ నిరంజన్ టైపులో మీరు మొత్తం మీరే వ్యవహరించేస్తున్నారు కదా. అసలు వన్ మ్యాన్ షో చేసేస్తున్నారు. మీరు పార్టీ నిర్మాణం ఎప్పుడు చేస్తారు ఏంటి? స్వతహాగా మీరు చట్టసభల్లో అడుగు పెడితే కదా మీకంటే ఒక పవరు. చట్టసభలో అడుగు పెట్టుకోకుండా
ఒక న్యాయవాదిగా ఉంటూ ఒక పార్టీ అధికార నాయకుడిగా ఉంటూ రోడ్లకి గలం విప్పుతుంటే ఎలా అసలుకి అల్టిమేట్గా చట్టసభలో ఉంటేనే మీరు ఏదైనా న్యాయం చేయగలుగుతారు, ఏదైనా మాట్లాడగలుగుతారు. శంకుల పోసిన తీర్థం అవుతుంది కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడితేనే బాగుంటుంది కదా. రోడ్ ఎక్కి మాట్లాడితే ఏమనుకుంటారు అందరూ కూడా, ఈ జరాశ్రవణ గుర్తింపు కోసం మాట్లాడుతున్నాడు. సో రఘురామ కృష్ణరాజుని టార్గెట్ చేస్తే ఇది అవుతుంది, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే మైలేజ్ వస్తుందని మాట్లాడుతున్నారు అంటున్నారు. మరి ఎలా అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసము ఎక్కడ డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. అంటే 2011లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు కదా కదా అవునా, 2011లో పెట్టినట్టున్నాడు. 2014 ఎలక్షన్లో పోటీ చేయాల, ఆయన తెలుగుదేశానికి బీజేపీకి సపోర్ట్ ఇచ్చారు. రైట్. 2019లో ఆయన బీఎస్పీ సిపిఐ సిపిఎంతో కలిసి పోటీ చేశారు కదా. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన దాని కాకుండా మీకు ఎక్కడైనా వాళ్ళ పార్టీ అభ్యర్థులకి డిపాజిట్లు వచ్చినాయా? రాలేదు. మీరు అంత చెప్పుకోదగ్గది లేదు, పోవలేదు, కానీ రాలేదు డిపాజిట్లు. నా దగ్గర డేటా ఉంది. సో నెంబర్ 2. నెంబర్ 3, 2023లో మీరు అనుకుంటున్నట్టు ఈ రాష్ట్రానికి అత్యద్భుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవర్ స్టార్, మీరు అనలేదులే, మీ మనసులో భావం నేను 2011లో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ లాంటి గొప్ప దేశంలోనే ఒక పెద్ద ప్రపంచంలోనే పెద్ద పార్టీ అయిన పార్టీతో పోటీ చేసి 2019లో బీఎస్పీ సిపిఐ సిపిఎంతో కలిసి పోటీ చేసి 2023 తెలంగాణలో జరిగినటువంటి 4 ఎలక్షన్లో 4 చోట్ల భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తే ఒక్కొక్క చోట ఆయనకు వచ్చినట్టు ఓట్లు 2500, 3800, 7000, 10,000. మరి 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21కి 21 సీట్లు ఎట్లా వచ్చినాయి సార్? మరి 2023లోనే కదా డిపాజిట్లు కూడా రాలేదు ఆయనకి, ఒక భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తే. మరి 2023లో భారతీయ జనతా పార్టీతో కలిసి తెలంగాణలో పోటీ చేస్తే ఒక్క చోట కూడా 2000 ఓట్లు 3000 ఓట్లు రాని పవన్ కళ్యాణ్ 2024లో అంత అద్భుతంగా ఎలా గెలిచిపోయేశాడని చెప్పి ప్రశ్న మీరు ఏ రోజున వేసుకున్నారా? ఓకే. ఇక్కడ పవన్ కళ్యాణ్ సామాజిక బలమైన సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో ఓకేనా, బలమైన సామాజిక వర్గము. ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్కి ఒక సినీ చరిష్మా ఉంది, ఒక హీరో పవర్ స్టార్ కానీ సినీ గ్లామర్ ఉన్న వ్యక్తి. ఇతరత్ర ఎక్కడైతే టికెట్లు రావనుకున్న నాయకులంతా సీనియర్లంతా కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట రావడం అనేది అతని పార్టీకి కొంత బలం చేకూరింది. దానికి తోడు కూటమి అటు టీడీపీ ఇటు బీజేపీతో కలిసి రావడము, బలమైన సామాజిక వర్గం కాదు, వాళ్ళ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గంతో కూడా మెజారిటీ ఏకదాటిపైకి రావడం జరిగింది. ఎస్సీ సామాజిక వర్గంలో రాగలుగుతుందా? నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. 2024 జూన్లో ఎలక్షన్లు జరిగితే 2024 జనవరి వరకు ఈ కూటమి కలుస్తుంది, ఇంకోటి లేదు. 2024 జనవరిలో నాగరాజు గారి ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవుతాడని ఉందా? లేదు. పోనీ ఎమ్మెల్యే అవుతాడని ఉందా? అన్నారంటే అయిపోయింది, అక్కడ గెలుస్తాడు అనుకున్నా అన్నారంటే అయిపోయింది. అంత సీన్ లేదు. పవన్ కళ్యాణ్ సింగిల్ గా వెళ్ళినట్టయితే 2 చోట్ల కాదు 20 చోట్ల నుంచి గెలిచేవాడు కాదు. ఆయన సింగిల్ గా వెళ్ళినట్టు ఎమ్మెల్యే కూడా అయ్యేవాడు కాదు. ఏదో 4 ఓట్లు వచ్చి ఉంటాయేమో, నాకు కాదు మీరు అన్నట్టు క్యాస్ట్ పరంగా. సో ఇక్కడ నేను అనేది ఏంటి అంటే, రాజకీయాలు అనేవి ఎప్పటికప్పుడు ఈ రోజుకి ఒకలాగా, రేపు ఒకలాగా, ఎల్లుండి ఒకలాగా మారుతాయి. నాగరాజు గారు అంత తక్కువ అంచనా వేయాల్సిన అవసరం ఏం లేదు మీరు ఎదుటి వ్యక్తుల్ని. ఎందుకు అంటే ఒక లక్ష్యం కోసం, ఒక ఆశయం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీలు, నాయకులు ఎప్పుడు కూడా మీకు విజిబిలిటీ వచ్చేంత వరకు, అది మీరు అడుగు వేసిన తర్వాత అక్కడ కింద మందు పాత్ర ఉందన్న విషయం మీకు తెలియదు. ఒక్కసారి అడుగు బయటకు తీసిన తర్వాత, పేలిన తర్వాత మీకు అర్థమవుతుంది ఒక సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం ఏం చేయగలుగుతుంది, ఎస్సీ సామాజిక వర్గంలో వ్యక్తులు ఏం చేయగలుగుతారు. అది 78 సంవత్సరాల నుంచి కన్సాలిడేషన్ కోసం ఈ వ్యవస్థ, ఈ కమ్యూనిటీ స్ట్రగుల్ పడుతుంది. అలాగని జీవితం అంతా ఎలాగే ఉండిపోదు. ఈ కమ్యూనిటీ, ఈ కులాలు ఒక రోజుకి కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది అనేది నాకున్నటువంటి ఆప్టమిస్టిక్ వ్యూ. అంటే మనిషి ఎప్పుడు ఆప్టమిస్టిక్గా ఉండాలి, రాజకీయాల్లో ఉన్నవాడు ఇంకా ఆప్టమిస్టిక్గా ఉండాలి. సో ప్రతి సందర్భాన్ని మనం బేరీజ్ వేసుకొని, అయ్యో ఇక్కడ ఇన్ని ఓట్లు వచ్చినాయి ఇంకా ఆగిపోదామా, ఇక్కడ పవన్ కళ్యాణ్ నాకు 2500 ఓట్లు వచ్చినాయి తెలంగాణలో ఇంకా ఆగిపోదామా అనుకుంటే కుదరలా. ఆయనకి అదృష్టం ఏ రూపంలో పట్టింది? జగన్మోహన్ రెడ్డి రూపంలో అదృష్టం పట్టింది. ఎలా పట్టింది? జగన్మోహన్ రెడ్డి నిద్రపోతున్నాడు, తక్కువని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేద్దామని ఆలోచన వచ్చింది. తక్కువని పేపర్ పెన్నుతోటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ అని రాసి లండన్ వెళ్ళిపోయింది.
ఆయనకి నిద్రలో కళ్ళ వచ్చేసింది కదా అని సజ్జల రామకృష్ణారెడ్డి పేపర్ తీసుకుని చూస్తే తెల్లవారు చూస్తే ఆకాశరామన్ ఉత్తరం లాగా జగన్ గారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అని రాశాడు. అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది పరిణామాలన్నీ? నెత్తిన పాలు పోసాడు పవన్ కళ్యాణ్. నెత్తిన పాలు, నెయ్యి, నూనె, నెయ్యి ప్లస్ తేనె కలిపి అన్ని పోసేసారు. చక్కెర పోసారు, పోసారు, అన్ని పోసేసాడు. అన్ని పోసేసిన తర్వాత ఏమైపోయింది? భారతీయ జనతా ఈయన మెల్లగా ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈయన జైల్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు పోయినా పోయినట్టే. సో చంద్రబాబు నాయుడు మళ్ళీ ఛాన్స్ తీసుకోవడానికి ఇష్టం లేడు. చంద్రబాబు నాయుడు గారు కనీసం భువనేశ్వరికి కూడా వాళ్ళ మిస్సెస్కి కూడా అధికారం షేర్ చేయాలి అంటే 1కి 10 సార్లు ఆలోచించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్కి ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడంటే ఎంత డిఫెన్స్లో లేకపోతే ఇస్తాడు? జగన్మోహన్ రెడ్డి షుడ్ నాట్ బికమ్ అ చీఫ్ మినిస్టర్ వన్స్ అగైన్. హీఈస్ మోటివ్. సో అందువల్ల తప్పనిసరి పరిస్థితి అయ్యి వసుదేవుడు అంతడు గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాయి. ఎందుకు? వీళ్ళ కాంబినేషన్ కి పట్టుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కదా. నో పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ వెళ్ళి అలా కాళ్ళు పట్టుకోమని ఈయన అడగల, పట్టుకుంటారని ఆయన అనలా. పట్టుకునే పరిస్థితిని క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అనుకోకుండానే పవన్ కళ్యాణ్ గారు పొత్తు కుదరవాల్సిన పరిస్థితి. ఒక 10,000 5,000 కాన్స్టిట్యున్సీకి ఓట్లు పోగొట్టుకోలేని పరిస్థితి. అనుకోకుండా 0.5% ఓటు బ్యాంకు లేని భారతీయ జనతా పార్టీని కూడా వాళ్ళలో కలుపుకున్నారు. సో ఈ కాంబినేషన్ని కాలవటానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాంబినేషన్ వర్కౌట్ చేసేంత వరకు నాగరాజు అనుకోవాలా, జడా శ్రావణ్ కుమార్ అనుకోవాలా. అలాగనే వ్యవస్థ ఎప్పుడు ఒకలాగా ఉండదు, కమ్యూనిటీ ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఒక రోజుకి కలుస్తాయి, ఒక రోజుకి కన్సాలిడేషన్ అవుతాయి. నాగరాజు గారు మీకు అతిశయోక్తి అనిపించొచ్చేమో, నాకైతే తెలీదు. నేను రాష్ట్రంలో డాక్టర్ సుధాకర్ అనేటువంటి వ్యక్తిని పెడరెక్కలు ఎరగదీసి జగన్మోహన్ రెడ్డి కట్టేసినప్పుడు ఫస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో కరోనా టైంలో మూవ్ చేసి సిబిఐ ఎంక్వైరీ వేయించిన వ్యక్తి నేను. నా తర్వాత 2వ పిటిషన్ అనితా గారు వేశారు. అనితా గారి పిటిషన్ని నా పిటిషన్ కలిపి విని అప్పుడు రాకేష్ కుమార్ గారు, ఉమాదేవి గారు వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ ఆ రోజున వేశారు. నా ప్రస్థానం 2019 2020 డాక్టర్ సుధాకర్తో మొదలైన ప్రస్థానం నేను ఈ రాష్ట్రంలో. నాకు తెలిసి దళితులకు సంబంధించిన కొన్ని వేల కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను రిప్రజెంట్ చెయ్యని కేసే లేదు. నేను దళిత సమాజానికి జరిగినటువంటి అన్యాయంలో ఒక్క కేసు కూడా జడా శ్రావణ్ కుమారు రిప్రజెంట్ చేయకుండా లేని కేసు లేదు. నా దగ్గరకు వచ్చిన ప్రతి కేసుని, లేకపోతే నేను వెళ్ళి చేసుకున్న ప్రతి కేసుని, నేను వేసినటువంటి కేసెస్లో మెజారిటీ ఆఫ్ కేసెస్లో నేనేమంటాను అంటే నేను వేసిన ప్రతి కేసులో గెలుస్తాను అని కాదు అర్థం. ఒక సమస్యని కోర్టు దాకా తీసుకెళ్ళి దాంట్లో లీగాలిటీ ఉంటే లీగాలిటీ, ఇట్స్ డిపెండ్ అపాన్ పర్సెప్షన్ ఆఫ్ ది జడ్జి. ఒక్కొక్క జడ్జి ఒక్కొక్కలాగా ఉంటాడు. ఫస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ అని ఒక అబ్బాయిని చీరాల్లో కొట్టి చంపేసినప్పుడు నేను సిబిఐ ఎంక్వైరీ కోసం పిటిషన్ వేస్తే రాకేష్ కుమార్ గారు అండ్ ఉమాదేవి మేడం దగ్గరికి కేసు వెళ్ళినప్పుడు అసలు పోలీస్ కస్టడీలో చనిపోయిన వ్యక్తిని మెజిస్ట్రేట్ ఎంక్వైరీ లేకుండా అసలు ఎంఆర్ఓ ఎలా ఇంక్వెస్ట్ చేశాడు, దిస్ ఇస్ ద ఫిట్ కేస్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ, ఇమ్మీడియట్గా సిబిఐ కౌన్సిల్ని పిలిచి మీరు ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయండి అనింది. వెంటనే గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన జీపీ వచ్చి సార్ ఒక్క 2 days టైం అండి, మేము కౌంటర్ ఫైల్ చేస్తాము, తర్వాత మీరు సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయండి అన్నాడు. ఆ 2 days ఆగిన తర్వాత నెక్స్ట్ 2 days తర్వాత ఇంకో జడ్జి దగ్గరకు వచ్చి ఆయన పర్సెప్షన్ మారిపోయింది. సో నేను తీసుకెళ్ళగలిగిన కేసు ఎక్స్పీడియేట్గా డిస్పోజల్ చేయటం నా చేతుల్లో లేని పని, ఈ ఆర్డరే వస్తుంది అని చెప్పడం నా చేతుల్లో లేని పని. వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ ప్రజెంట్ మై కేస్ ఇన్ ఎఫెక్టివ్ మేనర్. నిజాయితీగా, నియమబద్ధంగా, నిష్కల్మషంగా నాకున్న చట్టాన్ని నేను ప్రజెంట్ చేయగలుగుతా. చాలామంది దాంట్లో న్యాయం పొందలేకపోవచ్చు, చాలామంది న్యాయం పొందారు. బట్ కాన్షియస్గా ఐ కెన్ సే దాట్ ఏ కేసులో కూడా డెలిబరేట్గా రూపాయి ఇచ్చినా ఇవ్వకపోయినా న్యాయం కోసం చివరి వరకు పోరాటం చేసిన వ్యక్తి జడా శ్రావణ్ కుమార్. 1-2 ఎక్సెప్షనల్ కేసెస్లో నేను బై మిస్టేకు తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే తప్పు చేసినట్టే దట్ డస్ నాట్ మీన్ దట్ ఏదో తప్పని కాదు. ఒక సందర్భంలో నేను 10 రోజులు ఫైల్ చేస్తానన్నది నెల రోజులు పట్టొచ్చు, లేకపోతే నెల రోజుల్లో ఆర్డర్ వస్తున్నది సంవత్సరం పట్టొచ్చు. అది నా చేతుల్లో లేని పని. కానీ నిజాయితీగా నేను చేసిన కేసెస్లో ఏ ఒక్కళ్ళ దగ్గరికైనా నా వెళ్ళి జడా శ్రావణ్ కుమార్ వల్ల మీరేమైనా నష్టపోయారా అని ఒక్కళ్ళ చేత చెప్పించండి.
ఎవరు బాగుపడ్డారు దళిత జడా శ్రవణ్ కుమార్ వల్ల? ఈరోజు సుధా మాదిరి అనేటువంటి వ్యక్తి ఇదిగో మీ వెనకాలే కూర్చొని ఉంది, ఆవిడ అక్కడే ఉంది, వీడు బయట ఉంది. సుధా మాదిరిని పిలిచి అడగండి మీరు. ఈరోజు జడా శ్రవణ్ కుమార్ లేకపోతే సుధా మాదిరి వాళ్ళ హస్బెండ్ ఈరోజు బతికుండటానికే కారణం నేను. రైల్వే కోడూరు సుధా మాదిరి వాళ్ళు బతికుండటానికే కారణం నేను. వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళని చంపేసే ప్రయత్నం చేసినప్పుడు హైకోర్టులో వేస్తే ఆ సిఐ బయటకు వచ్చేటప్పుడు ఏ జన్మలో ఎన్నో పుణ్యం చేసుకున్నాడు, ఎన్కౌంటర్ అయిపోయేవాళ్ళు, చంపి సూసైడ్ చేసుకుందామని చెప్పాల్సిన పరిస్థితిలో ఆ దేవుడు కాపాడాడు జీవితం అంతా, ఆయనకు రుణపడి ఉండండి. తప్పు వాళ్ళు మేము 7 కోట్లు సతీష్ వేమనకి ఇచ్చాము. నేను ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత మీరు అడగండి ప్రశ్న. అలా మీరు ఆమెను పిలిచి అడగండి, సిఐ ఏమన్నాడమ్మా మిమ్మల్ని కిడ్నాప్ చేసినప్పుడు అని. ఏదైతే ఈ అమ్మాయిని ఒక అమ్మాయిని కిడ్నాప్ ఇప్పుడు ఇక్కడే ఉంది, ఇప్పుడు భలే వాళ్ళు పిలిపించండి సుధామాదిని రమ్మని చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఒక అమ్మాయిని చంపేశాడని కొట్టి అతన్ని తునిలో పడేశారు చూసారా, ఆత్మహత్య చేసుకున్నాడు, రిమాండ్కి తీసుకెళ్తుంటే అని చెప్పారు పోలీసులు వెరీ రీసెంట్లీ. ఒక చిన్న పాపని, ట్రైబల్ పాపని రేప్ చేశాడని ఒక సుబ్బారావు అనే ఒక ముద్దాయిని, 60 సంవత్సరాల ముద్దాయి రిమాండ్కి తీసుకెళ్తుంటే చచ్చిపోయినాడు దూకని. అలా చేయాల్సిన పరిస్థితుల్లో, అలా చేద్దామనుకున్న పరిస్థితుల్లో వీళ్ళని హైకోర్టులో వేసి కేవలం ఒక వ్యక్తి శ్రవణ్ కుమార్ కాపాడాడు, జీవితం అంతా ఆయనకు రుణపడి పోండని సిబిఐకి చెప్పి పంపించిన సందర్భం. అలాంటి జడా శ్రవణ్ కుమారు రామ్మా ఇక్కడ కూర్చో, అలాంటి జడా శ్రవణ్ కుమారు ఎవరు న్యాయం చేశారు? ఆయన ద్వారా లాభం పొందింది ఎవరు? ఆయన ద్వారా లాభం పొందింది ఎవరు అంటే ఈరోజు వీళ్ళు బతుకున్నారంటే కారణం నేను. ఈ మాట నా నుంచి కదా, వాళ్ళ దగ్గర నుంచి అడగండి. ఏం చెప్పారు అడగండి, కిడ్నాప్ జరిగినప్పుడు ఏం చెప్పారు అడగండి. జడా శ్రవణ్ గారు ఏమంటున్నారంటే ఆయన వల్లే ఈ రోజు మీరు బతికున్నారు, కోర్టు నుంచి బయటకు వచ్చినప్పుడు సిఐ ఏమన్నారు అడగండి అంటారు. ఏం జరిగిందమ్మా చెప్పు. సార్ నిజంగా అంటే మేము బ్రతికి ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే అదంతా శ్రావణ్ సార్ చేసిన పుణ్యమే సార్. ఆయన లేకపోతే మేము ఈరోజు ఇక్కడ లేము సార్. ఏం చేశారంటే మేము ఫస్ట్ వీడియో రాజంపేటలో జగన్మోహన్ సార్ అని మాకు జరిగిన అన్యాయం గురించి ఆ సార్ జగన్మోహన్ రాజు అని ఇన్ఛార్జ్ ఉన్నారు సార్, రాజంపేట ఇన్ఛార్జ్ ఉన్నారు సార్. తెలుగుదేశం పార్టీ చుట్టూ తిరిగాం సార్, మాకేం న్యాయం జరగలేదు సార్. లోకేష్ సార్ గారిని కలిసాము, చంద్రబాబు నాయుడు సార్ గారిని, మా వారు అక్కడ గోరింకాలో సీనియర్ ఎన్టీ రామారావు గారిది సినీ ఉత్సవం జరుగుతూ ఉంది సార్. అక్కడికి పోయినాం సార్ మేము, టీడీ జనార్దన్ సార్ గారు రమ్మనింటే పోయినాం సార్. పోయి అక్కడికి పోతే ఆ జనంలో నేను పోలేక మా వారు గారు పోయి ఫైల్ ఇచ్చి వారికి చంద్రబాబు నాయుడు సార్ గారికి ఫైల్ ఇచ్చి మా గురించి చెప్పారు సార్. ఈ విధంగా మేము పలానా వేమన సతీష్ గారికి 7 కోట్లు డబ్బులు ఇచ్చాము సార్, మేము మీ పార్టీ కోసం చాలా కష్టపడ్డాం సార్, చూడండి సార్ అని చెప్పి ఫైల్ ఇచ్చారు సార్ చంద్రబాబు నాయుడు సార్ గారికి. ఇస్తేలే సరేలేమ్మా అని చెప్పి సరేలే చూస్తానులే బాబా అని చెప్పి తీసుకున్నానండి సార్. మళ్ళీ దాని గురించి మాకేం న్యాయం జరగలేదు సార్. లోకేష్ సార్ గారికి కూడా ముందు చంద్రబాబు నాయుడు సార్ని కలవక ముందు లోకేష్ సార్ గారిని కలిసాం సార్ ప్రజా దర్బార్లో. అక్కడికి పోయి సార్ గారిని కలిసి ఫైల్ ఇచ్చి సార్ ఇట్లా జరిగింది సార్, మాకు వేమన సతీష్ గారు మా దగ్గర 7 కోట్లు డబ్బులు తీసుకున్నారు సార్, మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి అడిగితే అక్కడ పిఏ గారు ఉంటే సరే సరే అని పిఏ గారిని పిలిచి వీళ్ళ విషయం మీద చూడు కొంచెం అని చెప్పి ఆ పిఏ గారికి మమ్మల్ని ఒప్పచెప్పడం జరిగింది సార్. అప్పటికప్పుడే పిఏ గారు వేమన సతీష్ గారికి ఫోన్ చేసినారు సార్. అప్పుడు వేమన సతీష్ గారు ఫోన్ చేసి మురళి నువ్వు నాకు తమ్ముళ్ళు లాంటివాడివి, నన్ను బ్యాడ్ చేస్తే నువ్వు కూడా బ్యాడ్ అయిపోతావు, నేను మీ డబ్బులు నేను ఇండియాకి రాగానే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, నన్ను బ్యాడ్ చేయొద్దు, మీ భార్యకి కూడా నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తాను, మీ పిల్లలకు కూడా మా బావ పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఇప్పిస్తాను, నేను వచ్చిన తర్వాత నీకు న్యాయం చేస్తాను, దయచేసి నా గురించి ఎక్కడ డబ్బులు ఇచ్చినాననే విషయం చెప్పొద్దు మురళి అని చెప్పి చాలా వరకు భంగపడుకున్నారు సార్. మా ఆస్తులు ఉన్నాయి సార్, మా పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, అవి అమ్ముకున్నాము, ఇల్లు నింది ఇల్లు అమ్ముకున్నాము, రైతుల దగ్గర సుమారుగా 2 కోట్ల చిల్లర మేము బాకీ చేశాము. ఫస్ట్ మీరు సతీష్ వేమన గారికి ఇచ్చామని చెప్పి మళ్ళీ ఒకసారి చంద్రబాబుకి ఇచ్చామేమో, సతీష్ వేమన కాదని మీరే అన్నారు. అదే సార్ కిడ్నాప్ చేసి మా దగ్గర తప్పుడు వాగ్మూలం తీసుకున్నారు సార్. సరే అంత జరిగింది, మరి జడా శ్రవణ్ గారు మన సినిమా హీరో, ఆయన మిమ్మల్ని రక్షించేకి ఆయన వల్లే మీరు ప్రాణాలతో ఉన్నారంటే ఆయన మన సినిమా హీరో కాదు కదా. సినిమా హీరో అది సార్, సినిమాలో కోట్లు తీసుకొని డూపు చేస్తారు సార్. రియల్ హీరో అంటే శ్రావణ్ గారే సార్.
ఏమ్మా నువ్వు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చావు. అవును సార్, శ్రేవణ్ గారు నిజంగా రియల్ హీరో. మా క్యాస్ట్కే కాదు సార్, మొత్తం ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయో మన అంబేద్కర్ ఏదైతే చెప్పినారో అవి నిలువెల్ల నిరూపం ఎవరంటే మన శ్రావణ్ గారు సార్. సరే అమ్మా, సరే అమ్మా, చెప్పమని నా మనస్ఫూర్తిగా చెప్తా సార్. సరే నువ్వు సార్ కోర్టు నుంచి బయటకు వచ్చేటప్పుడు సీఐ ఏమన్నాడు మీకు? జైలుకి తీసుకెళ్లారు సార్ మమ్మల్ని. ఆ రోజు మేము ఆయనకు చెప్పి వచ్చిన తర్వాత మమ్మల్ని ఒక వీడియో చేసి తెలుగుదేశం ఆఫీస్కి పంపించడం జరిగింది సార్ రాజంపేటలో. పంపించిన వెంటనే అది చంద్రబాబు నాయుడు సార్ గారికి చేరకుండా వేమన సతీష్ గారికి చేరింది సార్. ఏది నేను సెల్ఫీ వీడియో చేసింది, మాకు అన్యాయం జరిగింది, మా కాడ వేమన సతీష్ గారు 7 కోట్లు డబ్బులు తీసుకున్నారు, మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి చంద్రబాబు నాయుడు సార్ గారి పేరు, లోకేష్ సార్ గారి పేరు, పవన్ కళ్యాణ్. అది కాదమ్మా, మీదంతా అయిపోయింది, కోర్టుకు వెళ్ళారు కదా, కోర్టు నుంచి బయటకు ఏం జరిగింది? మమ్మల్ని జైలుకు ఆ విషయం తెలిసిన తర్వాత మమ్మల్ని వేమన సతీష్ గారు పోలీసు వాళ్ళని మేము విజయవాడకు వచ్చినాం. చంద్రబాబు నాయుడు సార్ గారికి మా బాధ చెప్పుకొని ఎన్ని రోజులైనా సరే చావైనా బ్రతుకైనా చంద్రబాబు నాయుడు సార్ గారికి మా బాధ చెప్పుకుందాము అనే ఉద్దేశంతో మేము విజయవాడకు రావడం జరిగింది సార్. మేము విజయవాడకు వచ్చి ఆ నైట్ ఉండి మరుసటి రోజు పొద్దున్నే మేము చంద్రబాబు నాయుడు సార్ గారు కలుద్దామని పార్టీ ఆఫీస్కి పోతుంటే మమ్మల్ని మధ్యలో పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆపి మా కారు రౌండ్ చేసి మమ్మల్ని తీసుకెళ్ళి నేరుగా మదనపల్లికి తీసుకెళ్ళి ఆ నైట్ అక్కడ పెట్టుకొని మదనపల్లిలో మా దగ్గర తప్పుడు వామూలం మీరు చెప్తారా లేదా మీ భర్తను నీ బిడ్డను చంపేయాలా అని చెప్పి మమ్మల్ని బెదిరించి మా దగ్గర తప్పుడు వామూలం తీసుకున్నారు. అమ్మా ఇదంతా మీరు చెప్పేశారు, ఆల్రెడీ అయిపోయింది. మీరు ఇక్కడ కోర్టు తీసుకొని వచ్చినాక కోర్టుకు వచ్చారు, తీసుకొని వచ్చేటప్పుడు మమ్మల్ని చేసినాక మా దగ్గర తప్పుడు ఫోన్ చేసి ఏం తమాషలు పడుతున్నావు, ఏమని సతీష్ గారు డబ్బులు ఇవ్వాలి అది ఇది అంటున్నారని చెప్పి మమ్మల్ని బూతులు మాట్లాడి ఫోన్లో మేము అక్కడ నుంచి మమ్మల్ని వదిలేసినారు. మమ్మల్ని వదిలి మిమ్మల్ని అక్కడ పోలీసు వాళ్ళు పట్టుకున్న తర్వాత నా కొడుకు వచ్చి మమ్మల్ని అక్కడ రౌండ్ అప్ చేసి మమ్మల్ని కిడ్నాప్ చేసిన తర్వాత నా కొడుకు తప్పించుకొని పరిగెత్తుకుంటా శ్రావణ్ సార్ గారికి వచ్చి శ్రావణ్ సార్ గారికి సార్ మా అమ్మ మా నాన్న మా అద్దరు కిడ్నాప్ చేశారు సార్ ఎవరో అని చెప్పి సార్ గారికి చెప్పుకుంటే అప్పుడు సార్ గారు కోర్టులో వాళ్ళపైన కేసు వేస్తే అప్పుడు మాకు అదరా మా వారి పైన కేసులు ఏం పెట్టలా. అప్పటికప్పుడు తొందర కేసులు పెట్టినట్టు ఆ పేపర్లు ఈ పేపర్లు రెడీ చేసి మా వారికి పేపర్ కేసు పెట్టినట్టు అది ఇవ్వడం జరిగింది. మమ్మల్ని కానీ శ్రావణ్ గారు వాళ్ళపైన కేసు వేయకుంటే మమ్మల్ని విసిపెట్టేవాళ్ళు కాదు సార్. బయటకు వచ్చేటప్పుడు సీఏ వదిలేసేటప్పుడు ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఏమన్నారు మమ్మల్ని కానీ ఆ విధంగా వేమన సతీష్ గారి మీద కానీ చెప్తే మిమ్మల్ని మీ వెనక ఏదో శక్తి ఉందమ్మా, లేకపోతే ప్రాణాలతో బయటపడేవాళ్ళు కాదు అని చెప్పారు సార్. ఒక హౌస్ వైఫ్గా ఉన్నటువంటి ఒక మహిళ నెల రోజుల నుంచి ఇంటిని వదిలేసి తినక ఇక్కడ చిన్న రూమ్ అద్దెకు తీసుకొని భార్యాభర్తలు చాప మీద పడుకుంటూ ఒక ఎంప్లాయీ భార్య ఒక ఎంప్లాయీ భార్య ఎలా ఉంటుందండి? వాళ్ళ అమ్మ నాన్న ఎన్ని లక్షల ఆస్తులు సంపాదించారో తెలుసా? వాళ్ళ ఆస్తులు ఎన్ని ఆస్తులు ఉన్నాయో నాకు తెలిసినంత వరకు అమ్ముకోకముందు అవన్నీ కూడా ఎంతో అల్లారు. వీళ్ళ నాన్నగారు ఏం చేస్తారమ్మా? మీ నాన్న వీళ్ళ నాన్నగారు ఆర్ఆర్బీలో ఒక ఎంప్లాయీ కూతురు ఇంకో ఎంప్లాయీకి భార్య నెల రోజుల నుంచి ఇక్కడ తినక ఇక్కడ పచ్చళ్ళు తీసుకొని బయట నుంచి కూరగాయలు బయట నుంచి 10 రూపాయలు పప్పులు తెచ్చుకొని తిని బతుకుతూ పోరాటం చేస్తూ విజయవాడ ఊరికి వెళ్ళకుండా ఎందుకు ఉంటుంది? కేవలం వాళ్ళల్లో నిజాయితీ లేకపోతే ఈ పోరాటం వీళ్ళ మీద పరువు నష్టం దావా చేశారు. వేసుకోమనండి సార్, 190 వేసుకోమనండి. వీ డోంట్ కేర్. పరువు నష్టం దావా వేయడానికి ఏముంది? నేను తీసుకోలేదని ఆధారాలు లేవు అంటాడు. ఎస్ ట్రూ, నేను కూడా చెప్తున్నా ఆధారాలు లేవు అన్నమాట కరెక్ట్. నువ్వు ఎవరినో పంపించావు, 1.5 ఆడికి ఇచ్చారు, నువ్వు ఎవరికో చెప్పావు 50 లక్షలు ఆడికి చేశారు, డైరెక్ట్గా నేరుగా నీకు ఇచ్చిన డబ్బులు లేవు. ఇదంతా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చేసుకోమనండి సార్. 190 ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చేసుకుంటే భయపడేవాడు ఎవరు లేడు. ఎందుకంటే వాళ్ళ ఆధారాలు అమ్మినవి ఉన్నాయి. వైట్ కాదు సార్. ఇప్పుడు కట్నం ఈటో నేరమే, తీసుకోవటం నేరమే. వెళ్ళి ఒక అమ్మాయి వెళ్ళిపోయి నేను మా ఆయనకి 10 లక్షలు కట్నం ఇచ్చానంటే భార్యను కూడా అరెస్ట్ చేస్తారా? భార్యను కూడా అరెస్ట్ చేస్తారా? వ్యవస్థలో చట్టం వేరు, మొరాలిటీ వేరు. తప్పో రైటో వీళ్ళు కరెక్టా నేను అనటంలా. సుధామాధవి వీళ్ళు తప్ప నేను అనట్లేదు అనమాట. నేను అంటుంది వీళ్ళు తప్పు, వీళ్ళు డబ్బులు అలా ఇవ్వటం ఇప్పటికీ తప్పే నేను అంటున్నా. తప్పే, కానీ తప్పు జరిగింది. ఏం చేద్దాం? పనిష్ చేద్దామా లేకపోతే వీళ్ళకి న్యాయం చేద్దామా?
వీళ్ళు విక్టిమ్స్గా చూద్దామా, వీళ్ళని కూడా దొంగలుగా చూద్దామా? వీళ్ళు ఆ రోజు ఒక చెక్కు రూపంలోనో ఒక ఆన్లైన్లోనో ట్రాన్స్ఫర్ చేసి ఉంటే ఒక వైట్గా వాళ్ళు నాగరాజు గారు లాంటి వాళ్ళు వచ్చి అడిగినట్టయితే, సార్ వాళ్ళు 7 కోట్లు అడుగుతున్నారు, ఎలా ఇవ్వమంటారని అడిగినట్టయితే, సో మీకున్న అత్యద్భుతమైన తెలివితేటలతో వాళ్ళకి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. మిమ్మల్ని అడిగింటే సరిపోయింది ఆ రోజు, మిమ్మల్ని అడగలేదు. నన్ను అదే చెప్తుంది. నాలాంటి వాడినో మీలాంటి వాడినో అడిగితే నేనేం చెబుతాను? నాలాంటి వాడు అనుకోండి, అబ్బాయి అట్ట ఇవ్వకూడదమ్మా, డబ్బులు 7 కోట్లు వద్దొద్దు, ఎందుకు మనకి టికెట్ లేకపోతే నష్టం ఏముంది అంటా నేను. మీరు అట్లా అనరు. డబ్బులు ఇస్తారా, అయితే ఇస్తే ఇది ఈ విధంగా ఇవ్వండి, ఎందుకంటే మీరు మాకంటే కొంచెం అడ్వాన్స్ వెర్షన్, సో మీరు సామధాన దండపాలు చదివిన వాళ్ళు కాబట్టి, సో మీకు అన్ని యాంగిల్స్ తెలుసు, మాకు అన్ని యాంగిల్స్ తెలియవు. సో కాబట్టి మహిళ యొక్క బాధని మనము ఆ పర్సెప్షన్లో అర్థం చేసుకోవాలి. కానీ వాడెవడో చెప్పాడు, వీడెవడో చెప్పాడు, ఒక్కళ్ళు బాగుపడిన వాళ్ళు లేరు. ఇప్పుడు నిన్న మొన్న తెలుగుదేశం మీడియా వీడియోలు చేస్తుంది, ఈవిడంటే నా మీద కేసు పెట్టిందట. బాధితురాలుగా జడా శ్రావణ్ కుమార్ మీద కేసు నమోదు చేసి ఎవరు ఎస్సీ మహిళ, దళిత మహిళని మోసం చేసిన జడా శ్రావణ్ కుమార్, ఈవిడ మోసం చేశాను, నేను మోసం చేశానని కేసు పెట్టిందని తెలుగుదేశం మీడియా వేసుకుని సంకలు కొట్టుకుంటున్నారు. సో ఇలాంటివన్నీ కూడా మాట్లాడేటువంటి వ్యక్తికి వాస్తవాలు తెలియవు. ఈ వాస్తవాలు మాట్లాడే పరంపరలో శత్రువులు మిత్రులు అవుతున్నారు, మిత్రులు శత్రువులు అయిపోతున్నారు కదా. ఎవరు శత్రువులు, ఎవరు? సునీల్ గారు ఒకప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అని వెంటపడ్డారు, అలాంటి సునీల్ గారికి మీరు మద్దతుగా నిలిచారు. ఒకప్పుడు మీరు త్రిపుల్ గారు మిత్రులుగా ఉన్న మీరు ఉపసభాపతి స్థానంలో ఉన్న ఆయన ఎలా పెట్టుకుంటాడు ఆ ఫోటోలోనే, ఆయన మీద మీరు కంప్లైంట్స్, ఫిర్యాదులు, ఆయన చూసే సూట్ వేసుకున్న వారంతా కూడా అంబేద్కర్లు కాలేరు, అంబేద్కర్ మేము మీకన్నా ఎక్కువ ఇష్టపడతాను అంబేద్కర్లని, సూట్ వేసుకున్న వారంతా అంబేద్కర్ అయిపోతారని ఆయన మాట్లాడుతున్నాడు. మీకంటే ఎక్కువ ఇష్టపడితే అంబేద్కర్ స్టాట్యూ గుడి ముందు అంబేద్కర్ బ్యానర్ ఉందని పీక్ ఎట్టపడేశాడు ఎమ్మెల్యే. అంబేద్కర్ అంటే ఇష్టం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలి? నువ్వు ఒక అంబేద్కర్ స్టాట్యూ, ఒక అంబేద్కర్కి సంబంధించిన బ్యానర్ అడ్డంగా ఉంది, అడ్డంగా ఉంటే వాట్ యు ఆర్ సపోజ్ టు డూ? యు ఆర్ సపోజ్ టు ఇన్స్ట్రక్ట్ అథారిటీస్ టు రిమూవ్ ది స్టాట్యూ ఆర్ రిమూవ్ ది బ్యానర్. హూ ఆర్ యూ టు టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్? నువ్వు వెళ్ళిపోయి 10 మంది ప్రజలు జై 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 ఆర్ఆర్ అనగా లాగేస్తావా, పీకేస్తావా? మరి అంబేద్కర్ అంటే ఇష్టం ఉన్నవాడు అయితే నువ్వు ఆ పని చెయ్యవు. ఇక్కడ మీరు ఇంత పోరాటం చేస్తున్నారు కదా, నెల్లూరులో గంజాయి పేటరేగిపోతుంది, గంజాయి తాగే వాళ్ళందరూ కూడా. ఇటీవల చూస్తే ఒక వ్యక్తిని కూడా అక్కడ చంపారు, గంజాయి తీసుకొని, వాళ్ళకి అడ్డం తగులుతున్నాడు అనేసి. మరి అంతలా చేస్తే మీరు అక్కడ పోయి ఒక పోరాటం చేయొచ్చు కదా మీరు. సార్ నేను ఎక్కడికి వెళ్ళి పోరాటం చేయాలి, ఏం పోరాటం చేయాలో నాకు తెలుసు. అది నాగరాజు గారు సజెషన్ చేస్తానో, త్రిపుల్ గారు అడ్వైజ్ చేస్తానో చేయను. నాకు కనెక్టింగ్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. సో కనెక్టింగ్ పాయింట్స్ ఎంతవరకు చేయాలి, ఎలా చేయాలి? ఇప్పుడు ఆ గంజాయి తాగిన వ్యక్తుల్ని రోడ్డు మీద పడి అరికాలతో కోటింగ్తో కొట్టారు కదా, కొట్టారు కదా. మరి ఆ పోలీసుల మీద కేసు ఎందుకు పెట్టలేదు? మరి త్రిపుల్ ఆర్ని కొట్టారని కేసు పెట్టారు కదా. డిఐజీ సునీల్ కుమార్ అండ్ కొంతమంది పోలీసులు త్రిపుల్ ఆర్ గారిని కొట్టారని కేసు కట్టారు కదా. మరి పాప అలాంటి ట్రీట్మెంటే బాధితులకు ఇచ్చారు, ఎస్సీలకి, బీసీలకి, మైనారిటీలకి ఇచ్చారు కదా. మరి త్రిపుల్ ఆర్ వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టించలేదు? గంజాయి కేసు కదా, త్రిపుల్ ఆర్ గారి మీద అది కాదు కదా, వ్యక్తిగతంగా పెట్టిన కక్షపూరిత రాజకీయాలతో అన్నారు కదా. వ్యక్తిగతంగా కక్షపూరిత కాదు పాయింట్ కాదు ఇక్కడ. నిందితులుగా అరెస్ట్ చేసిన వాళ్ళని కొట్టచ్చా, కొట్టకూడదా? కొట్టకూడదు. మరి కొట్టారు కదా, కేసు పెట్టినట్టు. నేను పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని అడిగేది, హోమ్ మినిస్టర్ అనితాని అడిగేది ఓన్ చేసుకొని పిల్లేయండి కోర్టులో. సార్ ఇప్పుడు ప్రతిదానికి పిల్లులు సింహాలు వేయటానికి మేము సమాజాన్ని ఉద్ధరిస్తామని ఇక్కడేం పిహెచ్డి తీసుకొని డిగ్రీ తీసుకొని కూర్చోాలా? ఒక ప్రభుత్వం యొక్క మినిమం రెస్పాన్సిబిలిటీ ఇది. ఒక ప్రభుత్వం రోడ్డు మీద ఆ విధంగా తప్పు చేసి, ఇప్పుడు నాకు తెలిసి 2024 జూన్ 11 నుంచి, అంటే ఈ ప్రభుత్వం ఎక్కిన దగ్గర నుంచి రమారమి ఒక 5,000 గంజాయి కేసులు నమోదాయి. ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ అన్ని కేసులు నమోదవలా. బహుశా పవన్ కళ్యాణ్కి 48 గంటలు ఇంకా అయ్యి ఉండదు. ఓకే, ఎందుకంటే ఆయన 48 గంటల్లో పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే గంజాయి లేకుండా చేస్తానని చెప్పారు కదా. ఆయనకి ఇంకా ఆయన దృష్టిలో 48 గంటలు అయ్యలేదేమో. సో అందువల్ల 2 లక్షల కేజీల గంజాయి ఈ 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరికి ఒక 5,000 కేసులు నమోదైనవి. 5,000 కేసెస్లో ప్రతి ఒక్క గంజాయిలో దొరికినటువంటి వ్యక్తిని అలా అరికాళ్ళ కోటింగ్ తీసుకొచ్చి ఇవ్వాలి కదా అంటున్నాను నేను. ఎందుకు? వై ఇట్ ఈస్ కన్ఫైన్డ్ ఓన్లీ ఫర్ తెనాలి? ఇఫ్ ఇట్ ఈస్ మోడరేట్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ అ ప్రెసిడెంట్, ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ యాక్ట్ డన్ బై ది పోలీస్, యూ మస్ట్ ఎక్స్టెండ్ ది సేమ్ యాక్టివిటీ టు అదర్ క్రైమ్స్ ఆల్సో. లేదు అది తప్పు అనుకుంటే వాళ్ళని పనిష్ చేయరంట.
అది మాత్రం ఫాలో అవ్వరంట. మరి 5,000 కేసెస్లో మిగతా వాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఎందుకు మీరు కొట్టలా? ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఈ గంజాయి? ఒక పక్క కేసులు అరెస్ట్ చేస్తున్నా గంజాయి వస్తానే ఉంది, కిలోలు టన్నులు అయిపోతుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటారండి ఇదంతా? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అసలు నాకు అర్థం కాలే. గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు. సర్కాస్టిక్ గా అడగను అంటే ప్రేక్షకుల కోసం నిజాయితీగా ఒక మాట మాట్లాడు చెప్పండి. ఎందుకంటే మీరు ప్రతి సందర్భంలో ప్రతి దాన్ని సర్కాస్టిజంగా కాకుండా కొన్ని సీరియస్గా అంశాలు కూడా తీసుకోవాలి. ఓకే. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూలు చేసుకునే వాళ్ళు ఆ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎప్పుడు ఉంటుంది. కానీ కొంతమంది వ్యక్తుల్ని మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ప్రజలకు మాత్రం కొంత మెసేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. 100%. ప్రతి ఒక్క వ్యక్తిని సినిమా ప్రొడ్యూసర్ మొన్న మీరు ఇంటర్వ్యూలు చేస్తారు ఎక్కువ ఆయన గణేష్ గారు, ప్రతి ఒక్క వ్యక్తి గణేష్ కాదు, ప్రతి ఒక్క వ్యక్తి జలీల్ ఖాన్ గారు కాదు, ప్రతి ఒక్క వ్యక్తి XYZ కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టెంపో ఉంటుంది. అందులో జడా శ్రావణ్ గారు లాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో కొంతమంది అలాగని ఎవరు తక్కువ కాదు, ఎవరి స్టైల్ ఆఫ్ ఇది వాళ్ళది. ఇప్పుడు గణేష్ గారితో చేసిన ఇంటర్వ్యూలో చాలా మెసేజ్ ఓరియంటెడ్, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి మనిషి ఎలా ఎదగాలనేది చాలా మంచి ఇంటర్వ్యూ. అలాంటి ఇంటర్వ్యూలు ఉంటాయి. మాలాంటి ఇంటర్వ్యూ అంటే మాలాంటి వాళ్ళ ఇంటర్వ్యూలో మీరు వెతకాల్సింది ఏంటంటే ప్రజలకు ఏదైనా మెసేజ్ వెళ్తా అది ఏమన్నా ఉపయోగపడుతుందా స్టాటిస్టిక్స్ రూపంలోనో ఇంకో రూపంలోనే. మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఫన్ వెతకాలి అంటే అది కష్టం. మీ ఇంటర్వ్యూలు చేసిన తర్వాత నేను మీమ్స్ చూస్తే బహుశా నాకు తెలిసినంత వరకు నేను చెప్పినటువంటి ఒపీనియన్స్ మీద వచ్చినన్ని మీమ్స్ బహుశా ఇంకా ఏ మీమ్స్ ఏమో రాలేదేమో. బట్ ఐ టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ థింక్. అంతేగాని దాని మీద నేనైతే నెగిటివ్గా స్పందించను, నెగిటివ్గా అనను. బికాస్ ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సోషల్ మీడియా నెట్వర్క్. నేనేం దానికేం ఫీల్ అవ్వను. కానీ ఒక్క మాట చెప్తాను సార్, ఏమవుతుంది అంటే ఈ రాజకీయ నాయకులకి వీళ్ళకి ఎలక్షన్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఎలక్షన్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక సిఐ ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి డిఎస్పీ ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి ఇంతకుముందు ఎమ్మెల్యేల దగ్గర లోకల్గా వచ్చే జనరేట్ అయ్యే ఇన్కము లోకల్ ఎమ్మెల్యేలకి 75% ట్రాన్స్ఫర్ అయితే హెడ్ ఆఫీస్కి 25% వెళ్ళేది. అంటే చిన్న దాంట్లో ఏలు పెట్టేవాళ్ళు కాదు. ఏది కంబైన్డ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్నప్పుడు ఈ మినిస్టర్లకి చీఫ్ మినిస్టర్ల కొడుకులకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియక వాళ్ళు పెద్ద వాటి మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. సిఐ ట్రాన్స్ఫర్లు, డిఎస్పీ ట్రాన్స్ఫర్లు, లోకల్ మైనింగ్, లోకల్ లిక్కర్ షాపులు, లోకల్ దందాలు ఇవన్నీ కూడా ఎమ్మెల్యేల అకౌంట్లో పడే డబ్బులు. ఇప్పుడు ఏమైపోయింది అంటే పరిస్థితి రాష్ట్రం చిన్నదైపోయింది. తిమింగలాలు అంతే ఉన్నాయి. నారా లోకేష్ ఈ తిమింగలాలన్నిటికీ పెద్ద వారసుడు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ అవినీతి తిమింగలాలే. దీంట్లో దాపరింకాలు ఏమీ లేవు. అండ్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్తగా తయారైన అవినీతి తిమింగలంలో పవన్ కళ్యాణ్ ఒకడు. ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి అవినీతి తిమింగలం కూడా మెల్లగా సొరచేపలను తినటం అలవాటైంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే లోకల్ ఎమ్మెల్యేకి ఒక డిఎస్పీని, సిఐని, ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయటం కూడా కరప్షను సెంట్రలైజ్ అయిపోయింది. నారా లోకేష్ ఇదిగో ఇక్కడ సిఐని ట్రాన్స్ఫర్ చేయాలా, అమౌంట్ షుడ్ ట్రాన్స్ఫర్ టు నారా లోకేష్. ఇక్కడ ఏదైనా డిఎస్పీ ట్రాన్స్ఫర్ అవ్వాలా, నారా లోకేష్. ఇక్కడ మైనింగ్ నారా లోకేష్. అంటే మొత్తం ఓవరాల్ కరప్షన్కి 21 కాన్స్టిట్యున్సీలోనేమో పవన్ కళ్యాణ్, రెస్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీలోనేమో నారా లోకేష్. ఈ రెండు పవర్ జనరేటర్లు అమౌంట్ని లోకల్ ఎమ్మెల్యేలకు అందకుండా వీళ్ళు మొత్తం స్క్వీజ్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ స్క్వీజింగ్ జరుగుతుందో లోకల్ ఎమ్మెల్యేల దగ్గర ఇన్కమ్ లేకుండా పోయింది. వాళ్ళ డైలీ రొటీన్స్ కూడా ఇన్కమ్ ఎట్లా సంపాదించాలో అర్థం కాని పరిస్థితి. మైనింగ్ యాక్టివిటీ ఉందా, లోకల్ ఎమ్మెల్యే అవసరం లేదు. నువ్వు చెప్పేది ఏంటి, నారా లోకేష్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ నారా లోకేష్కి 40 మంది టీం ఉన్నారు, పవన్ కళ్యాణ్కి 25 మంది టీం ఉన్నారు. సార్ పవన్ కళ్యాణ్ గారు మీ షేర్ ఆఫ్ 25% ఇదిగో ఈ ఇక్కడ మైనింగ్ యాక్టివిటీ మాకు కావాలి, ఇది మాకు. ఇప్పుడు నిన్న భవానీపురంలో జరిగింది ఏంటి, ఇది పవన్ కళ్యాణ్ అకౌంట్. ఇది నిన్న జరిగిన యాక్టివిటీ నిన్న పోలీసులు మొత్తం ఉండి నడిపించింది జనసేన కార్యకర్త. జనసేన అతను కొనుక్కున్నాడు ఆ ప్రాపర్టీని. సో అట్ట పవన్ కళ్యాణ్ పవర్ జనరేటర్ అయిపోయి లోకల్ ఎమ్మెల్యేలకి ఇన్కమ్ రాకుండా చేస్తున్న సందర్భంలో లోకల్ ఎమ్మెల్యేలు తప్పనిసరి పరిస్థితి అయ్యి ఈ గంజాయి వ్యాపారంలోకి ఈజీ మనీ తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది. అంటే ఎమ్మెల్యేలు గంజాయి వ్యాపారం చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళ అనుమతి లేకుండా మొక్క కూడా పెరగదు. వాళ్ళ అనుమతి లేకుండా మొక్క కూడా పెరగదు కాన్స్టిట్యున్సీలో. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ అనుమతి
వాళ్ళ అనుమతి లేకుండా గంజాయి టోల్ గేట్ల గుండా వెళ్ళదు, వాళ్ళ అనుమతి లేకుండా గంజాయి పెరగదు, వాళ్ళ అనుమతి లేకుండా గంజాయి ట్రాన్స్పోర్టేషన్ జరగదు. దీనికి పోలీసులు సహకారం, దీనికి ఎమ్మెల్యేలు సహకారం, దీనికి కంప్లీట్ హెడ్ ఆఫీస్ సహకారం లేనిదే ఈ వ్యాపారం జరగదు. మళ్ళీ పోలీసులే పడుతున్నారు కదా ఇక్కడ. పట్టుకుంటారండి, స్టాటిస్టికల్ పర్పస్ కోసం పట్టుకోకపోతే ఎట్లా? ఇక్కడ ఒక మాట అన్నారు మీరు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి, రాజకీయ నాయకులు కావచ్చు, అవినీతి తిమింగలాలు అని మీరు అంటున్నారు. ఓకే, వాళ్ళు తిమింగలాలా కాదని నాకు తెలియదు, మీరు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక సినీ యాక్టర్, సినిమాలలో హీరోగా ఉన్నారు. ఆయనకి వ్యాపారాలు లేవు, ఏమీ లేవు, ఆయన సినిమాలు ఒకటే తీస్తారన. అలా ఆయన ఎట్లా అవినీతి తిమింగలం అవుతాడు ఆయన? ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, మీకు గుర్తుందో లేదు. రోజుకి 5 కోట్లు, నెలకి 150 కోట్లు ఓకే పవన్ కళ్యాణ్ గారి సంపాదన. ఇంతకుముందు నేను మీ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా అది మళ్ళీ నేను నొక్కి ఒక్కానిస్తున్నా. పవన్ కళ్యాణ్ గారి షేర్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం, మీరు సార్ రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సత్యలమైన ప్రభుత్వాలు, చాలా నిజాయితీగా ఉంటాయి ప్రభుత్వాలు అనుకుంటాం, పిచ్చి పొరపాటు సార్. నేను అనుకోవడం లేదు, నేను నా కళ్ళలో కూడా అనుకోను, మీరు అంటున్నారేమో, నేను నా కళ్ళలో కూడా అనుకోరు. కాబట్టి ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు యూనివర్సిటీస్కు సంబంధించినటువంటి వీసీలు ఉన్నారు సార్. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు సంబంధించి. సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు. వైస్ ఛాన్సలర్స్ పదవి అనేది అపాయింటెడ్ బై ది గవర్నర్. అట్ ది ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ ఈ వైస్ ఛాన్సలర్స్ వాళ్ళ పదవిలో రెస్పెక్టివ్ పోస్టులో కొనసాగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ బిఫోర్ రెమిటింగ్ ఆఫీస్ ఆయన కొంతమందిని అపాయింట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఆఫీస్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయ్యే టైంకి అప్పటికే 3-4 నెలలు మాత్రమే అయ్యింది వీసీలుగా జాయిన్ అయ్యే కొంతమంది. నారాజు లోకేష్ రాగానే ఏం చేశాడు తెలుసా? 1 షాట్లో 17 మంది వీసీలో చేత రిజిగ్నేషన్ పెట్టించాడు. ఎందుకు? వాళ్ళని తీసేయడానికి లేదు, గవర్నరు తీసేయడానికి రీజన్ ఉండాలి. సో ఏం చేశాడు? 17 మంది చేత వాళ్ళ పిల్లలకి, అంటే నేను ఇది చెప్పినా కూడా తప్పు కాదు, ఎందుకు అంటే నాకు ఆ వీసీలందరూ పర్సనల్గా నన్ను కలిసి చెప్పిన అంశం కాబట్టి నేను చెప్తున్నా. వాళ్ళ పిల్లల మెయిల్ ఐడీలకి అప్స్క్రీన్ ఫొటోస్ పంపించి, మీ పిల్లల ఫోటోలు ఈ విధంగా మార్ఫింగ్ చేసి రోడ్డు మీద పెడతాం మీరు రిజైన్ చేయకపోతే అని తెలుగుదేశం కార్యకర్తలు, నాకు తెలిసి వాళ్ళకి ఏదో విభజన విభాగం ఉంది తెలుగుదేశం వాళ్ళకి, వాళ్ళు వీసీలని, వాళ్ళ అమ్మాయిల్ని, వాళ్ళ పిల్లల్ని పర్సనల్గా టార్గెట్ చేసి వీసీలకి రూములకి తాళాలు వేసి వాళ్ళని ఎలో చేయకపోతే హ్యావింగ్ నో అదర్ ఆప్షన్ లెఫ్ట్ దే రిజైన్. అందరు వీసీలకు అమ్మాయిలు ఉన్నారా? ఒక్కసారే 17 అందరు వీసీలకు అమ్మాయిలు. కొంతమంది వీసీలు భయపడ్డారు, కొంతమంది మేము ఎందుకు చేయాలంటే ఇంకా మాకు 3 ఏళ్ళు ఉంది కదా అన్నారు, కొంతమంది మేము చెయ్యము అన్నారు, చేయకపోతే ఏం జరుగుతుందో చూడండి అని థ్రెటన్ చేశారు, పిల్లల్ని థ్రెటన్ చేశారు, వాళ్ళని థ్రెటన్ చేశారు, వాళ్ళు మీరు రిజైన్ చేయకపోతే మీ మీద ఎంక్వైరీలు వేస్తామన్నారు. ఇట్లా అందరినీ భయపెట్టేసి 17 మందిని ఒకే రోజు రిజైన్ చేయించారు. 17 మందిని ఒకే రోజు రిజైన్ చేయించి ఈ రోజు వరకు ఆ పోస్టులు ఫిల్ చేయాలి. ఎందుకు ఫిల్ చేయాలో తెలుసా? కోర్టులకు వచ్చి న్యాయం అడగచ్చు కదా వాళ్ళు. ఏం న్యాయం అడుగుతారండి? భలే ఉన్నారు మీరు, ఎక్కడ న్యాయం అడుగుతారు? వీసీలు వచ్చి నా పదవి నారా లోకేష్ తీసేశాడు, నాకు న్యాయం చేయండి అని అడుగు. 2వ రోజు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పొచ్చు కదా నాగరాజు గారు. ఇంకా మీరు చాలా చిన్నపిల్లల్లాగా మాట్లాడుతున్నారు తెలియనట్టు. ఎవరు వస్తారు వీసీలు? ఎవరు ఉమెన్ కమిషన్కి పంపించిన వీడియోలు చూస్తే ఆమెను రిజైన్ చేయమని మీరు కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆవిడ కేసు ఆర్గ్యూ చేసింది నేను, మేడంది, గజ్జల ఉమాలక్ష్మి, మేఘలక్ష్మి. ఆవిడ రిజైన్ చేయనంటే ఆవిడకి పంపించారు వీడియోలు, తెలుగుదేశం తిరుపతి ఆవిడకి పంపించారు వీడియోలు చేసి కళ్ళు తిరిగిపోయినాయి నాకు. నారా లోకేష్ మీరు అనుకున్నంత శుద్ధపోసేం కాదు, పవన్ కళ్యాణ్ మీరు అనుకుంటున్నంత ఏమి అనుకోవట్లేదు. నేను చెప్తున్నా మీరు అనుకుంటున్నారేమో అంటున్నా. వీళ్ళు ఎవరు కాదు, తల చొక్కా వేసుకున్నాడు కదా, పాప చెప్పులు వేసుకున్నాడు కదా అని అమాయకుడేం కాదు. ఆ వీసీలకు ఒక్కొక్క దానికి 10 కోట్లు 5 కోట్లు ట్యాగ్ వేసి పెట్టుకున్నాడు. ఆ డబ్బులు ఎవడైతే ఇస్తాడో వాడికి ఆ పోస్ట్ ఇద్దామని కాదు. లోకేష్ గారు శుద్ధ పూసినావు కదా మనకు తెలియదు, కానీ ఆ రోజు లోకేష్ గారికి బాబుకి భజన కొట్టింది మీరే కదా. వాళ్ళ తరపున వకాలతా పుచ్చుకొని ఛానళ్ళలో కూర్చొని అదే సార్ అంటున్నాను కదా మీకు. మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలు కూడా క్లారిటీ ఇస్తున్నా. నేను మాట్లాడిన 5 సంవత్సరాలు ఒక్కనాడు నారా లోకేష్ని కానీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఒక్క చోట
5 సంవత్సరాలు నేను చేసినటువంటి మాట్లాడినటువంటి మాటల్లో వీళ్ళు అద్భుతం, ఎక్సలెంటు పరిపాలన అని ఒక్క మాట నేను అన్నది చూపించండి. ఎప్పుడు ఐఎమ్ వెరీ కాన్షియస్ నాగరాజు గారు, నేను ఏ రోజు అనలా. నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలసీస్ మీద తిట్టినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన తప్పుల మీద తిట్టాను, తప్పుల్ని ఎత్తి చూపించాను, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాను తప్ప నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వ్యక్తిగతంగా ఏ సందర్భంలోనూ ఒక్క సందర్భంలో కూడా నేను ఆయన మాట్లాడలే. ఒకవేళ అలా ఇప్పుడు నేను డిబేట్లో ఉన్నప్పుడు ఏబిఎన్ డిబేట్లో వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు దేవుడితో మాట్లాడతాడు, తెల్లవారుజామున వాళ్ళ నాన్నగారితో మాట్లాడతాననే టాపిక్ వచ్చినప్పుడు నన్ను ఒపీనియన్ అడిగితే నేను చెప్పిన ఐఎమ్ వెరీ సారీ అని చెప్పాను. నేను స్పందించిన వెంకటకృష్ణ అట్లాంటి వాటిల్లో బికాజ్ అవన్నీ హైపోథెటికల్ థింకింగ్ మ్యాటర్స్, నేను స్పందించను. ఆయన పాలసీస్ మీద ఏమైనా ఉంటే మాట్లాడమంట. నేను ఈ రోజు వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలసీస్ మీద మాట్లాడినా తెలుగుదేశం పార్టీని ఏ రోజు సపోర్ట్ చేయలేదు, తెలుగుదేశం పార్టీ విధానాలను సపోర్ట్ చేయడంలో. ఈ రోజు కూడా మీరు అంటారేమో మళ్ళీ 2024 తర్వాత ఎందుకు మారారని, ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీని వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని నేను మాట్లాడను, వాళ్ళ కొడుకుని వ్యక్తిగతంగా మాట్లాడను, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మాట్లాడను. ఈ రోజు కూడా నేను కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతో ఎందుకు ఉద్యమం చేయాల్సి వస్తుంది అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కలిసి పాలకపక్షం మీద ఫైట్ చేయాలి కాబట్టి, అది నేను నమ్మిన సిద్ధాంతం కాబట్టి కలుపుకొని పోయే ప్రతి పార్టీని నేను ఆహ్వానిస్తా, వాళ్ళు నన్ను ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రజలకు ఎత్తి చూపే విషయంలో నేను వైఎస్ఆర్సీపీతో కలిసి పనిచేస్తాను. కరెక్ట్, కలిసి పని చేయొచ్చు. అవినీతి తిమింగలములో జగన్మోహన్ రెడ్డిని గారు కూడా కలిపారు మీరు అవినీతి తిమింగలం అని. మరి అలాంటి అవినీతి తిమింగలముతో న్యాయబద్ధంగా నడుచుకునే జడా శ్రావణ్ గారు ఎలా కలిసి పనిచేస్తున్నారు? నేను ఎప్పుడు చెప్పాను మీకు న్యాయబద్ధంగా నడుచుకుంటానని? మీరు నడుచుకోవట్లేదా? నేను న్యాయబద్ధంగా ఏమి నడుచుకోనే, నేను ధర్మబద్ధంగా నడుచుకుంటా. న్యాయం వేరు, ధర్మం వేరు. అవునా? రెండింటికి తేడా ఏంటి? న్యాయానికి ధర్మానికి చాలా తేడా ఉంది. ఓకే ఓకే. ఎందుకంటే ఇప్పుడు నాకు 3 లక్షలు మీరు అప్పిచ్చారు, 3 సంవత్సరాల తర్వాత నేను లోపే కేసు వేయాలి. 3 సంవత్సరాల తర్వాత నేను కేసు వేసాను మీ మీద, అది న్యాయబద్ధంగా చెల్లదు. ఓకే. కానీ ధర్మబద్ధం ఏంటో తెలుసా? జీవితం అంతాలో ఏదో రోజు నేను మీకు అప్పు తిరిగి ఇవ్వాలనేది ధర్మబద్ధం. ఓకే ఓకే. సో న్యాయబద్ధానికి ధర్మబద్ధానికి అంత తేడా ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు. కాబట్టి నేను న్యాయబద్ధంగా. జగన్మోహన్ రెడ్డి గారు ధర్మబద్ధంగానే ఉంటారా? ధర్మబద్ధంగా ఉంటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి దురదృష్టం ఏంటి అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ధర్మబద్ధంగా కూడా ఉండరు. ప్రాబ్లం అది. ఎందుకు ధర్మబద్ధంగా ఉండరు అని మీరు అడగొచ్చు. వాలంటీర్లకి 10,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇచ్చారా? ఇవ్వలేదు. అసలు వాలంటీర్లు ఉద్యోగాలు ఉన్నాయా? లేవు. సంపద సృష్టిస్తా అన్నాడు, సృష్టించాడా? సృష్టించే ప్రయత్నంలోనే ఇంకా 3 సంవత్సరాలు పరిశ్రమలు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. అయిపోతే 30,000 మంది మిస్ అయ్యారన్నారు. 30,000 మంది అమ్మాయిని తెచ్చారా? ముగ్గురు కూడా తేలేదు. 48 గంటల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని ఇస్తా అన్నాడు, ఇచ్చారా? ఒక్క ఆడపిల్లకి అన్యాయం జరిగినా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి వ్యవస్థ అసలు రూపం ఎలా ఉంటుందో చూపిస్తా అన్నాడు, చూపించారా? కొత్త చట్టాలు తయారు చేసి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి రాజకీయ వ్యవస్థను మారుస్తా అన్నాడు, మార్చారా? ఈరోజు రాష్ట్రంలో ఎస్సీలకి ఎస్టీలకి ఒక స్పెషల్ ఎంట్రప్రెనర్గా వాళ్ళని తీర్చిదిద్దుతాను, అడ్మినిస్ట్రేషన్ అంటే ఎలా చూపిస్తానన్నారు. అసలు రాజ్యాంగంలో అసలు కొత్త వ్యవస్థ జీరో పాలిటిక్స్ ఎలా ఉంటుందో చూపిస్తానన్నాడు. అసలు కులం లేని రాజకీయం నేను చూడాలన్నాడు. చెప్పిన స్టేట్మెంట్కి, చెప్పిన ధర్మసూత్రాలకి, చేసే ధర్మసూత్రాలకి ఎక్కడైనా తేడా ఉందా? సో అందుకనే నేను అంటున్నా, మీరు న్యాయబద్ధంగా ఉండవసరం, ధర్మబద్ధంగా ఉండాలి. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ధర్మబద్ధంగా ఉన్నారు. ఒక మాట అన్నాడా, మాట మీద నిలబెడతాడు. ఓకే, ఇదిగో ఈ పథకం ఇస్తానంటాడా, ఈ పథకం ఇచ్చాడు. ఇదిగో ఈ పథకం నేను ఇవ్వలేను, ఆర్థిక పరిస్థితి బాగాలేదంటాడా, ఇవ్వలేదు. ధర్మబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి అంట నేను. న్యాయబద్ధంగా ఉంటావా లేదా అనేది ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఎందుకంటే మనం 100 మందితో కలిసి పనిచేసేటప్పుడు రకరకాల ఇష్యూస్ వస్తాయి, రకరకాల అంశాలు ఉంటాయి. రాజకీయ పార్టీలకు డబ్బులు అవసరం అవుతాయి. కొన్ని సందర్భాల్లో తప్పులు చేయొచ్చు, కొన్ని సందర్భాల్లో రైట్ చేయొచ్చు. నేను మొన్న ఒక మీకు మీ టీవీ మీ ఇంటర్వ్యూలోనే చెప్పినా, నేను దానికి 25 కోట్లు 5 కోట్లు కాన్స్టిట్యున్సీకి అడిగానని. ఇక దాని మీద ఒక వ్యవస్థ మొత్తం పనిచేస్తుంది. ఆ 25 కోట్లు శ్రవణ్ కుమార్ కాన్స్టిట్యున్సీకి 5 కోట్లు అడిగాడని. నేను చెప్పింది ఏంటి అంటే, ఆ రోజున 2019 నుంచి 2024 వరకు నేను సొంతగా సంపాదించిన డబ్బులు 25 కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెట్టాను. నా దగ్గర ఇప్పుడు రూపాయి లేదు. ఎందుకు లేదు? ప్రజల కోసం ఖర్చు పెట్టారు. నేను మీరు ఏ రోజు నాకు ఒక రూపాయి ఇవ్వాల తెలుగుదేశం పార్టీ. మీరు పొత్తు ప్రజలలో మేము కష్టపడి ఉన్నాం కాబట్టి మా మద్దతు, మా వాయిస్ మీకు కావాలి అంటే మాకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఇవ్వండి. అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఇవ్వాలి అంటే మాకు కొన్ని సీట్లు ఇవ్వండి. ఆ కొన్ని సీట్లు ఇచ్చి నేనైతే ఖర్చు పెట్టానో ప్రజలకి ఆ డబ్బు మాకు ఇవ్వండి.
ఎందుకు అంటే మా దగ్గర ఇప్పటికిప్పుడు 25 సీట్లు కోట్ల? ఇచ్చినా నేను ఏం చెప్పుకోలేను. సో మేము ఖర్చు పెట్టిన డబ్బు మాకు కొంత సహకారంగా అందిస్తే మేము ఈ కాన్స్టిట్యున్సీలో మేము గెలవడానికి మాకు చిన్న చిన్న ఖర్చులు పెట్టుకుంటాను. ఎంత ఖర్చు పెట్టారని? నేను ఏదైతే 2019 నుంచి 24 వరకు నా సొంత డబ్బులో 25 కోట్లు ఖర్చు పెట్టాను ప్రజల కోసం. అది తెలుగుదేశం కోసం ఖర్చు పెట్టలా. నేను ఒక పార్టీ పెట్టుకున్నా, నేను రౌండ్ టేబుల్ సమావేశాలు, ఆ సమావేశాలు, బహిరంగ సభలు, దళిత సమస్యల మీద ఫైట్ చేసే సమస్యలు, ఇలా సమస్యలు ఫైట్ చేసే ప్రాసెస్లో భాగంగా ఇంత ఖర్చు అయింది. మీరు రేపు మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేసుకొని ఇంత మీరు ఇవ్వగలిగితే మేము కూడా కొంచెం కంఫర్టబుల్గా రాజకీయాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్న పార్టీ, మేము అధికారంలో రావాలనుకున్న పార్టీ. 25 కోట్లు వైటేనా మీదంతా? నాకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ లేదు, అదంతా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. నాగరాజు గారికి ఎందుకు లేదనేది, దానివల్ల మీకు నాకు వచ్చేది ఏముండదు. ఒకవేళ 25 బ్లాక్ అయినా కూడా దాన్ని ఎలా వైట్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. దాంట్లో సో కాబట్టి దాంట్లో మీరే వరి అవ్వాల్సిన పని లేదు, నేను అవ్వాల్సిన పని అంతకంటే లేదు. మీరు ఇబ్బంది పడకూడదు. అందుకే నేను అంటా ఉండు, అది రాంగ్ గా కన్వే అయింది. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు క్లారిఫై. సో ఆల్ ది వే నాగరాజు గారు నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా లేని, రెండు విధాలుగా లేని ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఇన్కమ్ లేక ఇదిగో గంజాయి లాంటి సాగులోకి చేసే వాళ్ళకి సహకరించి చేయాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి కూటమి ప్రభుత్వంలోకి వచ్చింది. ఇప్పుడు నా మాట కాదు, ఇది నా మాట అయితే కానే కాదు. మీరు వెళ్ళి వీలైతే అటు పుండ పోయేటప్పుడు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు తలకొట్టు కట్టుకొని ఒకడు ఉంటాడు, పిచ్చోడు ఉంటాడు, పిచ్చి ఎమ్మెల్యే. ఎవరైనా ఎమ్మెల్యేలు పిచ్చి ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. ఎందుకు ఉంటారు? భలే వాళ్ళే మంచి ఎమ్మెల్యేలు ఉంటారు. చట్టసభలోకి వెళ్ళాలి, పరిపాలన చేయాలి, ప్రజల పక్షాన పిచ్చోళ్ళకి టికెట్ ఇస్తారా? ఎందుకు ఉంటారండి? భలే ఉన్నారే. ఎవరో పిచ్చి ఎమ్మెల్యే రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగానే ఉన్నారు. పిచ్చి కొంచెం మెంటల్ ఎక్కి పిచ్చి పెట్టిన వాళ్ళు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగానే ఉన్నారు. మీరు ఎమ్మెల్యేగా ఉంటే తప్పే ఉంది. కొలికలపూడి శ్రీనివాసరావు అని ఉంటాడు అక్కడ. ఓకే ఓకే, ఆయనకు పిచ్చా? మరి హాఫ్ 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 పిచ్చే. లేకపోతే ఆ విధంగా బిల్డింగ్లు ఎక్కి డెమాలిషన్ చేస్తారా ఎమ్మెల్యే వెళ్ళి? ఎక్కడైనా ఏ ఎమ్మెల్యే చేశాడు అట్లా? సో కొంత హాఫ్ నోరు టంగ్ స్లిప్ బ్యాచ్ ఇదంతా. సో ధర్మబద్ధంగా ఉన్నాడు కదా ఆయన, లేదా? అదే ధర్మబద్ధంగా అంటే మళ్ళీ ఇంకొకటి ధర్మబద్ధంగా అంటే ఆర్టీసీ బస్ దగ్గర లగేజ్లు ఎత్తలేకపోతుంటే ప్రయాణికులు వాళ్ళకి సేవ చేయడానికి వెళ్ళి లగేజ్ ఎత్తి వాళ్ళ దగ్గర పెట్టడము, బస్సులు. అంటే తెలుగుదేశం పార్టీలో అనుకుంటుంది ఏంటి అంటే, మధ్యాహ్నం షాపులు ఇన్ని గంటల వరకు నడవాలి, ఊరు బయటే ఉండాలి. నాకు బంధువులు నాకు పార్ట్నర్షిప్ ఇవ్వలేదు, నాకు వాటా నాకు ఇవ్వలేదు కాబట్టి ధర్మం మొదలవటమే ప్రాబ్లం. అర్థమైందా? ఇప్పుడు మీ ఇన్కమ్ మీకు ఇచ్చిన వాటా మీకు ఇచ్చినట్టయితే ఇబ్బంది ఉండదు కాదు. నాకేం వాటా లేదు. మీకు కాదండి, ఆయనకి. కాదు, ఆయన వాటా రాలేదు కాబట్టి ధర్మం స్టార్ట్ అయింది అంటున్నారు. పాపం మీరు ఆయన ఒక ఐఏఎస్ అకాడమీ నిర్వహిస్తున్నాడు, ఆయన పట్టుకొని పిచ్చో. అయ్యో నేను అంటుంది పిచ్చి అంటే మెంటల్ అని కాదు అర్థం. ఆయన కాన్షియస్ కోల్పోతాడు. ఆయన ఏం మెంటల్ తేడా ఏంటి సార్? పిచ్చికి మెంటల్ తేడా ఏంటి అంటే ధర్మానికి న్యాయానికి తేడా చెప్పారు, పిచ్చికి మెంటల్ కూడా తేడా చెప్తే ఒకసారి వింటాను సార్. మీ నుంచి చాలా విషయాలు నేర్చుకోలేను. తెలుగులో మెంటల్ ఏమో ఇంగ్లీష్ లో. ఓకే. అయితే వీళ్ళు అమావాస్యకి 15 రోజులు అటు ఇటుగా 15 రోజులు ఇటు ఇటుగా ఉంటారు అనమాట. సో హాఫ్ పిచ్చోళ్ళు వీళ్ళంతా. వీళ్ళందరికీ ఎమ్మెల్యేగా ఎన్నిక కాబట్టి దానికి ఉన్న విలువ ఏంటో తెలియదు. ఏదో ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారమే ప్రతి ఊళ్ళో బెల్ట్ షాపులు ఉన్నాయి, ప్రతి ఎంపీ మైనింగ్ యాక్టివిటీ ప్రతి ఎంపీ ప్రకృతిని దోచుకుంటున్నాడు, సారాయి అమ్ముతున్నాడు, మైనింగ్, ఇసుక, రిచ్లు దోచుకుంటున్నారని ఆయనే చెప్పాడు. వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పాడు, వాళ్ళ ఎంపీ మీదే ఎలిగేషన్ చేశారు. సో రాష్ట్రంలో ఉన్న 164 మంది ఎంపీల్లో హయ్యెస్ట్ కరప్షన్ జరుగుతున్నటువంటి వ్యవస్థ ఏంటి అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు. కలెక్టర్లో ఐపీఎస్లు పోయింది, ఎమ్మెల్యేలు, ఎంపీలు హయ్యెస్ట్ కరప్షన్ జరుగుతున్న విషయం. ఈ వాస్తవం నా దగ్గర నీ దగ్గర కాదు, తెలుగుదేశం దగ్గర కూడా రిపోర్ట్ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లా. మరి ఏమయ్యా అంటే, మరి మీరు మొత్తం తీసుకుంటే మేమేం చేసుకోవాలని అంటున్నారు. పోనీ మనలో వచ్చే పవన్ కళ్యాణ్ ఏమన్నా తగ్గించుకుంటావా కరప్షన్ అంటే, తూచి అసలు నాకు సరిపోవట్లేదు ఇంకా కావాలని ఆయన అంటున్నాడు. ఏమంటే నారా లోకేష్ గారు అంటే సమస్య లేదు, నా టార్గెట్ రీచ్ అవ్వాలి, నెలకింత నా టార్గెట్ అక్యురేట్ డేటా మీకు ఎలా వస్తుంది అసలు? ఇంత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కరప్షన్ తగ్గించుకోవట్లేదు, నాకు సరిపోవడం లేదు, నాకు కావాలంటున్నాడు, ఈయన ఇంత అక్యురేట్గా డేటా ఎలా వస్తుంది? అక్కడక్కడ వేగులం పెట్టారు మీరేమన్నా? తెలుగుదేశం బగ్స్ పెట్టారు ఎక్కడైనా? తెలుగుదేశం ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటుంది సార్. తెలుగుదేశంలో అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు అధికారిక పత్రికలు మీరు చదువుతారో లేదో నాకు తెలియదు, ప్రభుత్వ అధికారిక పత్రికలు. ఆ పత్రికల్లో వచ్చిన డేటా ప్రకారం
75% ఎమ్మెల్యేస్ ఆర్ కరప్టెడ్, అబ్సల్యూట్ కరప్టెడ్. మళ్ళీ సెమీ కరప్షన్ కూడా కాదు, absolute corruption. This is a data which is available, ready-madely available with the chief minister. And ఈ కరప్షన్లో టాప్ 1, 2, 3 టాప్ 10లో 6 ఎమ్మెల్యేలు జనసేన ఎమ్మెల్యేలు. రేట్ అంతా మీ దగ్గర కరెక్ట్గా అంత 6 మంది అని చెప్తున్నారు. కథనం సార్, ఆంధ్రజ్యోతి కథనం, ఆంధ్రజ్యోతి యాక్సెస్ చేసి రిపోర్టు, కాన్ఫిడెన్షియల్ రిపోర్టు వాళ్ళ దగ్గర ఉన్నది. 6 ఎమ్మెల్యేలు వెరీ రీసెంట్లీ ఆ ఎమ్మెల్యేని పవన్ కళ్యాణ్ పిలిచి అడ్మానిష్ చేసిన సందర్భం కూడా పుచ్చపల్లి సుందర్ విజయ్ ఎవరో మొత్తానికి అతను మచిలీ మా యలమంచిలి ఎమ్మెల్యే ఆ కథనం కూడా వేశారు. అంటే ఇప్పుడు కథనాలు, సర్వే రిపోర్ట్లు ఒక జాతీయ మీడియా, తెలుగుదేశం పార్టీకి మానసపుత్రికలాగా ఉన్న మీడియా రాసింది అంటే వన్ షుడ్ బిలీవ్ కదా. జడా శ్రవణ్ కుమార్ చెప్తానో నాగరాజ్ గారు కదా, జడా శ్రవణ్ కుమార్ చెప్తే నమ్మకపోవచ్చు, నాగరాజ్ గారు చెప్తే నమ్మాలి కదా. తెలుగుదేశం పార్టీకి అత్యంత విశ్వాసపాత్రులు, జనసేనకి అత్యంత గతంలో వైసీపీకి విశ్వాస పాత్రలు ఉన్నారు, ఇప్పుడు టీడీపీకి జనసేన కానండి. ఇదే సరిపోతుంది నాగరాజ్కి, ఇంకా పొలిటీషియన్ నాగరాజ్కి ఇదే సరిపోతుంది. ఇంకా పోయినసారి వాళ్ళండ్రి వైసీపీకి అత్యంత ప్రీతి పాత్రుడు, ఇప్పుడు మీరు అనండి జనసేనకు టీడీపీ కానీ ఇదే సరిపోతుంది నాకు. ఇంకా నాకు ఎందుకండి, బతుకు తెరువు కోసం ఏదో ఒక చిన్న ఛానల్ పెట్టుకున్నాను, ఉపాధి. నేను అనేది ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద ఈ విధమైనటువంటి, అంటే సార్ ఇప్పుడు 1.5-2 సంవత్సరాలు కూడా నిండలేదు సార్. అసలు పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టుకున్న ఆశలు అడియాసలు అయిపోయి. మరి అసలు భవానీపురం సంఘటన ఏంటి, ఎవరు స్పందించడం? భవానీపురంలో దాదాపు 25 మంది ఇల్లులు కూల్చేశారు, వాళ్లకు అప్పట్లోనే స్థలాలు తీసుకున్నారు, కార్పొరేషన్ నుంచి పర్మిషన్లు తీసుకున్నారు, ట్యాక్సులు కడుతున్నారు, సుప్రీంకోర్టు యొక్క తీర్పు కూడా ఉంది, అయినా కూడా వాటిని నిర్దాక్షంగా ఇల్లులు కూల్చేసినారు. దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. మీలాంటి వారు కూడా పట్టించుకుంటున్నారు? నేను వెళ్ళాను, వాళ్ళ బాధ్యతలకు బాసటగా నిలబడ్డాను. నేను వాళ్ళ కేసును కూడా టేకప్ చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు టేకప్ దేర్ కేసు. అది తర్వాత పెడితే ఎందుకు అంటే సార్, ఇప్పుడు మాలాంటి వాళ్ళ కోపం ఏంటి అంటే, ఇప్పటంలో ఒక 5 ఇళ్ళు 6 ఇళ్ళు డెమాలిషన్ చేశారు సార్. అవును, గత ప్రభుత్వంలో టాప్లెస్ జీప్ కాదు, టాప్ ఉంది. టాప్ మీద ఇప్పుడున్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద యుద్ధం ప్రకటించారు. టాప్లెస్ జీప్లో కొంతమంది 100 మంది సైన్యంతో టాప్లెస్ జీప్లో ఇలా పట్టుకొని ఇప్పటం మీదకి వచ్చి యుద్ధం ప్రకటించారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. మరి ఇప్పుడు 42 మంది ఇళ్ళు నిర్దాక్షిణంగా, కనీసం సార్ లోపల మా పాపకు సంబంధించి, మా హస్బెండ్కి సంబంధించి మెడిసిన్ ఉంది సార్, ఆ మెడిసిన్ తీసుకోవటానికైనా అనుమతి ఇవ్వండి సార్ అంటే, మెడిసిన్ తీసుకోవటానికి కూడా లోపలికి వెళ్ళనీయకుండా, మెడికల్ రికార్డ్స్ కూడా లోపల తీసుకోవడానికి లేకుండా 200 మంది పోలీసులతో పెట్టి డెమాలిషన్ చేస్తే, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పార్టీ వ్యక్తి వెనకాల నుంచొని డీసీపీకి, ఏసీపీకి మొత్తం 1 కోటి రూపాయలు ఇచ్చేసేసి వాళ్ళు పగలగొట్టేసేస్తే, ఈరోజు మరి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు సార్? ఎందుకు స్పందించటంలా? అంటే అధికారంలో ఉన్నప్పుడేమో మీకు ప్రజలు, హక్కులు, బాధ్యతలు, విధులు గుర్తొస్తాయా? ఒక్కసారి అధికారంలోకి ఎక్కిన తర్వాత మిగతా ఏమి గుర్తురావా మీకు? అరే వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ యు ఆర్? మరి కనీసం మనం ప్రజలు సిగ్గున్నా ఉండదా మనకి? ఎవరన్నా అడుగుతారు మనల్ని? ఇప్పుడు సార్ సైలెంట్గా ఉండే పొలిటీషియను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా సనాతన ధర్మం అని అనలా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా నేను క్రిస్టియన్ని, నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అనలా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా నేను జీరో పాలిటిక్స్ తీసుకొస్తానని అనలా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ లాగా చెప్పిన ఏ సొల్లు కబుర్లు, సోది కబుర్లు ఆయన చెప్పాల. ఇప్పుడు ఆయన్ని మనం ప్రశ్నించడానికి అవకాశం లేదు. ఎందుకు లేదు? ఆయన ఎప్పుడు చెప్పలా. ఆయన జగన్మోహన్ రెడ్డిని విమర్శ, వ్యవస్థాకృతమైనటువంటి కరప్షన్ మీద మాట్లాడుకొని వెళ్ళిపోయినాడు. కానీ పవన్ కళ్యాణ్ ప్రజలని మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ చేసేసి, మ్యానిపులేటెడ్ పాలిటిక్స్లో ప్రజలను ఒక మానియాలోకి తీసుకెళ్ళిపోయి, ఆకాశంలోకి, ఊహా అనేటువంటి ఆకాశంలోకి తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి పడేసాడు కింద. అంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక రాజకీయాలు మార్చడానికి వచ్చిన అతీతమైన వ్యక్తి అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయి, ఈ రోజున
అసలు నాకేం సంబంధం లేదు. ఇప్పుడు ఏదో నిన్న మొన్న నేను ఏదో చూశాను, కఠినమైన చట్టాలతోటి ఈ ప్రజలని నేను సేవ్ చేయాలి, ఇలాంటి వ్యక్తులు తప్పు జరగకుండా చూడాలి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ నిన్న ఏమంటున్నారు తెలుసా? క్రైమ్ అనేది ఇది సొసైటీలో భాగం అయిపోయిందండి. మనం క్రిమినల్స్ని తగ్గించాలి వీలైనంత వరకు. అంటే క్రిమినల్స్లోనే రిపెంటెన్స్ రావాలంట. ఎవరిలో? చట్టం ఏం చేయడానికి ఏం ఉపయోగం లేదంట. వాళ్ళంతటికి వాళ్ళే చిచి మనం క్రైమ్స్ చేయకూడదు అని వాళ్ళు ఫీల్ అయ్యి అనుకుంటే క్రైమ్ రేట్ తగ్గుద్దంట. మరి ఈ మాట అప్పుడు ఎందుకు చెప్పలే? క్రైమ్ రేట్ తగ్గించాలంటే ఏం చేస్తాను చూడు, 48 గంటలు పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే చూడు, అసలు రాష్ట్రంలో కొత్త చట్టాలు తయారు చేసి చిన్నపిల్లల్ని ఆడపిల్లల్ని పట్టుకోవాలంటే పట్టుకుని ఎవడైనా ఆడపిల్లని రేప్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాడిది పట్టేసుకుని కోసేస్తాను, నరికేస్తాను, తుమ్ముడేస్తానని అన్నారుగా. అవి అన్నారు కాబట్టి ఆయన అడగాల్సి వస్తుంది. లేకపోతే ఆయన ఎవరు అడుగుతారండి? మాకేం పని ఆయన అడగటం అంటే? బుద్ధి తక్కువ మాకే లేదు. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఏదో అన్నారు, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే గొప్పోళ్ళు అయిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి కిందకి దిగిపోమానండి. అసలు పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అని కూడా మర్చిపోతాం మేము రాష్ట్రంలో. మీరు మర్చిపోతారు కానీ అభిమానులు మర్చిపోరు కదా. మర్చిపోవాలండి. మీరు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే గొప్పోళ్ళు అవుతారని. మీరు ప్రశ్నిస్తారు. పవర్ స్టార్ అనేది అలాగే ఉంటుంది. పవర్ స్టారా పవర్ లెస్ స్టారా? పవర్ స్టార్ అక్కడ ఏం పవర్ ఏం లేదు, ఆడేం పవర్ లేదు. ఆ స్టార్ ఉంది, ఆ స్టార్ కూడా ఎలాగనే స్టార్. అది ఆ స్టార్కి పవర్ లేదు, ఆ పవర్కి పవర్ లేదు. ఈ పవర్ స్టార్లు దేనికోసం పవర్ స్టార్లు? ఇదేనికోసం పవర్ స్టార్లు అండి? ఈ పవర్ స్టార్లు చెప్పుకోవటానికను పుస్తకాలు రాసుకోవడానికి బాగానే ఉంటాయి. ప్రజల దగ్గరకు వచ్చేటప్పటికి పవరు లేదు, స్టారు లేదు. సో కాబట్టి నేను ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ప్రజలకి ఇవి చేస్తాను అని ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నేను ఒక్కడనే అనుకున్నాను. నేను ప్రశ్నిస్తున్నా. నా ప్రశ్నలకి మీరు సమాధానం ఉందనుకోండి చెప్పండి. నా ప్రశ్నలకి మీరు సమాధానం లేదనుకోండి ప్రజలు ఆలోచించుకుంటారు. అంతేగాని మీరు ప్రశ్నిస్తున్నారు, పవన్ కళ్యాణ్ ప్రశ్నించేంత పెద్దోళ్ళ అంటే, అరే మోడీ లాంటి భారతదేశంలో 14 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసి ప్రపంచంలోనే ఒక పెద్ద పార్టీకి అధిపతిగా ఉన్న మోడీనే ప్రశ్నిస్తామండి. దిస్ ఈజ్ అ డెమోక్రసీ. పవన్ కళ్యాణ్ ఎంత ఆఫ్టర్ ఆల్? ఆయన ప్రశ్నించడానికి మాకు స్థాయి అవసరం ఏంటుంది? మేము మాట్లాడే దాంట్లో తప్పేమనుందా? ప్రశ్నిస్తే దాంట్లో అడగండి. పవన్ కళ్యాణ్ ఫోటో ఎందుకు పెడుతున్నారు? ఆయన పెట్టుకుంటే మీకు ఇబ్బంది? పెట్టకూడదు. పెట్టిన ఇబ్బంది ఏంటి? పెట్టకూడదు. పెట్టాలి అంటే రూల్ ఉండాలి. రూల్ లేకుండా నువ్వు ఎట్టి పెడతావు? రఘురామకృష్ణరాజు వెనకాల ఫోటోలు పెట్టుకొని పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు నాయుడు ఫోటోలు పెట్టుకొని జోగి రమేష్ అరెస్ట్ మీద స్పందించటం, రోజాని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని అడగటం, జోగి రమేష్కి ఈరోజు జైల్లో దబిడిదిబ్బిడే అంటాం, రాజకీయ పార్టీలాగా మీటింగ్లు పెట్టడం, రాజకీయ పార్టీలాగా స్పీచ్లు ఇవ్వటం, ఏబిఎన్ టీవీ5లో డిబేట్లో పాల్గొని చిన్నపిల్లోడు సంకనెక్కి చందమామ రావే జాబిల్లి రావే అన్నట్టు జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా కావాలని మారాన్ చేస్తున్నాడండి అసెంబ్లీలో చిన్నపిల్లోళ్ళలాగా అని ఒక ప్రతిపక్ష నాయకుడు గురించి ఏబిఎన్ ఛానల్లో కూర్చొని డిప్యూటీ స్పీకర్ సర్కాస్టిజంగా మాట్లాడితే అది డెమోక్రసీ. మేము చూసుకొని కళ్ళు మూసుకొని కూర్చోవాలి. నువ్వు డిప్యూటీ స్పీకర్వా లేకపోతే తెలుగుదేశం పార్టీ మినిస్టర్వా? If you want to make a comment against a political opposition leader, you resign as a deputy speaker and then go and take a minister portfolio. Then talk whatever nonsense you want. ఓకే సార్, రాజధాని అమరావతి 2015లో తెర మీదకి వచ్చింది. అదొక ప్లానింగ్ అయింది. రాజధాని అమరావతిలో ఉంటుంది ఇది అనేసి ఇన్ని గ్రామాలు కలిపి ఇన్ని 33,000 ఎకరాల భూమి, ఇంకా మిగతా ప్రభుత్వ భూమి వస్తుంది. ఇదే మిగులుబాటు అవుతుంది. ఇది నమ్మితే చాలు, డబ్బులు వస్తే సెల్ఫ్ సస్టైన్ అన్నమాట. ఇప్పుడు చట్టం ముందుకు వచ్చింది పార్లమెంటుకి, ఇప్పుడు వచ్చింది. అది ఇంకా ఇంతవరకు ఏంది కాలేదన్నమాట. 2015 నుంచి ఇప్పటి వరకు కాలేదు. అయితే ఇప్పటికీ రాజధాని ఏమవుతుంది? ఇక్కడేమో రాజధాని అమరావతి అంటున్నారు. డెవలప్మెంట్ చూస్తే వైజాగ్లో జరుగుతోంది. మొత్తం పరిశ్రమలు అన్నీ కూడా అక్కడికే వెళ్తున్నాయి. ఇక్కడ ఇంకా ఏం స్టార్ట్ కాలేదు. మొత్తం అక్కడ గూగుల్ అంట, టీసీఎస్ అంట, కాగ్నిజెంటు ఇలా మొత్తం అక్కడికి వెళ్ళిపోతున్నాయి. మరి అసలు రాజధానిలో ఏం జరుగుతోంది? ఇంతకుముందు 33,000 ఎకరాలు చాలా అన్నవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ ఒక 40,000 ఎకరాలు 50,000 ఎకరాలు అవి అంటున్నారు. ఇంకొక 16,000 ఎకరాలు సిఆర్డీఏలకు తీసుకుంటామంటున్నారు. అసలు ఏం జరుగుతుందంటారు ఇక్కడ అసలుకి రాజధానిలో? సార్ నేను అనుకోవటం, రాజధానిని పూర్తిగా డెవలప్ చేసే ఉద్దేశం చంద్రబాబు నాయుడికి అండ్ కూటమి ప్రభుత్వానికి లేదు. ఎందుకు లేదు అంటే, మీరు లీడర్ సినిమా చూశారు కదా? చూసా. దాంట్లో గొల్లపూడి మారుతీరావు రాణా అని ఒక మాట అడుగుతాడు, సార్ ఎందుకు మీరు ఇట్లా ఉన్నారు, ఇంకో రేపమ్మకపోతే చచ్చిపోతారు కదా, ఎందుకు మీరు ఇంకా ప్రజల్ని ఇట్లా పీడిస్తున్నారు అంటే, ప్రజల్ని ఎప్పుడు కూడా కంఫర్ట్గా పెట్టకూడదయా,
వాడు కష్టపడి బిర్యానీ సంపాదించుకొని తిందామని చూస్తే బిర్యానీ లాగేసుకోవాలి. ఆడు అటు ఇటు చూసి వెళ్ళిపోయి సరేలే అని అన్నం తెచ్చుకుంటాడు. అన్నం కూడా లాక్కోవాలి నువ్వు. అన్నం కూడా లాక్కొని రైస్ ఫ్రీ అనాలి. ఆ రైస్ ఫ్రీ అని చెప్పి వాడు గంజి వండుకొని తింటే ఆ గంజి ఆడికిస్తే వాడు ఎప్పుడు నీకు బానిసలాగా పడి ఉంటాడు. ఇది ఎగ్జాక్ట్లీ ప్రిన్సిపల్ ఈజ్ అప్లికబుల్ టు చంద్రబాబు నాయుడు. అమరావతి ప్రజలని డెవలప్ చేయటం ఆయనకి ఇష్టం లేదు. అమరావతి డెవలప్ చేయటం ఎందుకు చేస్తే ఇష్టం లేదు అంటే, అమరావతి డెవలప్ అయితే చంద్రబాబు నాయుడు, అమరావతి డెవలప్ అయితే ప్రజలు ఏం డెవలప్, ఇది ఇంకా ఇంకా ఏం డెవలప్మెంట్ ఉంది, ఇంకా చంద్రబాబు నాయుడుతో మనకు అవసరం ఏంది అనుకుంటారు. ఈవెన్ అమరావతిని 2014 నుంచి 19 వరకు ఇప్పుడు ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఒక మాట చెప్తాను నాగరాజు గారు. మీకు ఒక బాబు పుట్టాడు. ఫస్ట్ మీరు పుట్టగానే 6 నెలలకి ఏం చేస్తారు, ఒక పేరు పెడతారా బాబుకి. పేరు పెట్టిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత స్కూల్లో వేశారు. ఆ పేరుని స్కూల్లోకి వెళ్ళి రాయిస్తారు కదా, ఖచ్చితంగా కదా. బాబుకి ఏదో పేరు ఉండాలి, ఆ పేరు లీగలైజ్ అవ్వాలి కదా. 2014 నుంచి 19 వరకు అమరావతిని క్యాపిటల్గా చేసి ఎందుకు లీగలైజ్ చేయలేదు మీరు? కరెక్ట్. ఎందుకు లీగలైజ్ చేయలేదు అమరావతిని? సింగిల్ క్యాపిటల్ అమరావతిగా కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా ఎందుకు లీగలైజ్ చేయలేదు మీరు? మీరు ఆ రోజే కన్నా లీగలైజ్ చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 రాజధానులు అనేటువంటి ఆట మొదలుపెట్టేవాడు కాదు కదా. కరెక్ట్. నేను ఆ రోజున ఇదే ప్రశ్న చేశాను. మీరు 2019 నుంచి 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు విజనరీ లీడర్ అంటారు కదా. మరి అమరావతిని ఎందుకు మీరు డెవలప్ చేయలేదు? ఎందుకు అమరావతిని లీగల్గా ఫిక్స్ చేయలేదు? నెంబర్ 2, అమరావతికి ఇచ్చినటువంటి ల్యాండ్ పుల్లింగ్ రూల్స్ ప్రకారం 2015 రూల్స్ ప్రకారం ప్రతి ఒక్క రైతుకి, ఎవరైతే రైతు దగ్గర నుంచి తీసుకున్నారో వాళ్ళకి 24 monthsలో 36 monthsలో రీకాన్స్టిట్యూటెడ్ ప్లాట్ విత్ డెవలప్మెంట్ ఫ్లాట్స్ వాళ్ళకి రిజిస్టర్ చేసి పెట్టాలి. 34,000 ఎకరాల 34,000 ఎకరాలు, రమారమి 28,000 మంది రైతులు. అందులో సన్నకారు రైతులు ఎకరం అరెకరం ఇచ్చిన వాళ్ళు ఇంచుమించుగా 75% వాళ్ళే ఉన్నారు. ఈ రైతులందరికీ ఈ రోజు వరకు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే, మీరు అమరావతిలో భూములు తీసుకున్నారు, 35,000లో కనీసం 3,000 ఎకరాలలో రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వలేదు నాగరాజు గారు. ఆ రైతులు ఈ రోజు వరకు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ లేక అల్లల్లాడిపోతున్నారు. వాళ్ళు అమ్ముకోవటానికి భూమి ఉంది, సాగు చేసుకోవడానికి భూమి పనికిరాదు, అమ్ముకోవడానికి భూమి పనికిరాదు, రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వలేదు. రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇచ్చిన వాళ్ళకి డెవలప్డ్ రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వలేదు. దానికి శానిటేషన్ లేదు, రోడ్డు లేదు, ఏమీ లేదు. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 35,000 ఎకరాల్లో రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ వస్తాయి. ఎందుకు ఇవ్వరు అంటే, రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇస్తే వాడు బిర్యానీ తినేస్తున్నాడు. బిర్యానీ తిన్న తర్వాత నీతో వాడికి అవసరం ఉండదు. కానీ వాళ్ళని అడుక్కునే వాళ్ళలాగా ఆకాశం వైపు, ఆకాశంలో ఎప్పుడు వర్షం పడుతుందా 4 మెతుకులు తిందామని బెగ్గర్స్గా చూడాల్సిన సందర్భం ఉంది కాబట్టి అలా చూడాలి వాళ్ళని అని చెప్పి చేస్తున్నటువంటి కపట నాటకం ఇది. నెంబర్ 2, ఈ రోజు వరకు 2025 వచ్చి వాళ్ళకి 18 ఏళ్ళు 19 ఏళ్ళు అవుతున్నా అమరావతికి ఒక పేరు ఫిక్స్ చేసి ఆ పేరుని వాళ్ళు లీగలైజ్ చేయలేకపోతున్నారు. బెడ్గా బిల్లు, అదిగా బిల్లు. అది కూడా మేము మొన్న గొడవ చేస్తే అమరావతి రైతులు మాలాంటి వాళ్ళ మీడియాలో మాట్లాడి, మీరు ఎందుకు అమరావతిని లీగల్గా ఫిక్స్ అయ్యారు, ఇది మీకు ఏదో సీక్రెట్ ఎజెండా ఉందని మాట్లాడి ప్రజల్లోకి వెళ్తున్నాం కాబట్టి అది భయపడి ఈరోజు తీసుకుని వెళ్ళి పార్లమెంట్లో మోడీ దగ్గరికి వెళ్ళి బాబు అని బిల్లు పెట్టండి అని చెప్పి బతిలో ఆడుకుంటున్నారు. ఇది అమరావతి 34,000 ఎకరాలు తీసుకున్నారు. దాంట్లో దిక్కు దివానం లేదు ఈ రోజు వరకు. మళ్ళీ 34 కోట్లు 35 కోట్లతోటి మళ్ళా కంపలు పెట్టుకోవడానికి అమరావతి రాగానే ఇచ్చారు. ఏది కంపలు తొలగించడానికి 35 కోట్లతోటి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ 18 నెలల్లో మరి ఎన్ని కంపలు తొలగించారో నాకు తెలియదు. మళ్ళీ మొలిసినాయి అంట కంపలు, మళ్ళీ ఇంకో 35 కోట్లు. అంటే ఈ 35 కోట్లు మొత్తం కూడా మంత్రి నారాయణ బినామీ, నారా లోకేష్ బినామీ కంపెనీలే. అంటే అమరావతిలో వచ్చి 15,000 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయలు అప్పు వచ్చింది అంటే సగం మీ 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 దారాదత్తం నాగరాజు గారు. అమరావతిలో రైతులకు వచ్చేది నిల్, మన జేబులు మాత్రం ఫుల్. దీన్ని ప్రశ్నించాలి అంటే ఎవరి దగ్గర వాయిస్ లేదు. ప్రధాన ప్రతిపక్షం ఏమో 3 రాజధానులను కూర్చుంది, మాలాంటి వాళ్ళ వాయిస్ ఏమో గోడ దాటి బయటికి వెళ్ళదు. అమరావతి రైతులేమో గగ్గోలు పెడుతున్న అమరావతి రైతుల కోసం బాసటగా నిలబడేటువంటి రాజకీయ నాయకులు లేడు. ఆ ఉన్న వాళ్ళలో ఆమదవృక్షం మహావృక్షం అని చెప్పి ఏదో ఒకట్లే చంద్రబాబు నాయుడు బెటర్ అని ఆయన ఇచ్చేటువంటి ముష్టి కోసమే ఎదురు చూసే విధంగా పరిస్థితులు రైతులు ఉన్నారు. అమరావతి రైతులు ఈ రోజున మళ్ళీ వాళ్ళ దగ్గర 40,000 ఎకరాలు 50,000 ఎకరాలు తీసుకొని ఇదంతా కూడా వాళ్ళకి ఎంత ధనదాహం అంటే
ఇక సరిపోదు, ఇంకా 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 ఇవన్నీ తీసుకుంటారు. తీసుకొని ఏం చేస్తారు, ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినట్టు నటిస్తారు, డెవలప్మెంట్ చేస్తున్నట్టు నటిస్తారు. అన్నీ మెల్లగా ఫౌండేషన్ దాకా లేపి పక్కన పడేయటం. 5 స్టార్ హోటల్ వస్తుంది, ఆ హోటల్ వస్తుంది, ఈ హోటల్ వస్తుంది, అమరావతిలో డెవలప్మెంట్ జరిగిపోతుంది. ఇదిగో మళ్ళీ ఇంకో 50,000 ఎకరాలు తీసుకుంటారు. ఈ 38,000 మందికి తోడు రేపొద్దున 50,000 మంది రైతులు అయిపోతారు. సో 50,000 మంది రైతులు, 50,000 ఎకరాలు, 50,000 వాళ్ళ కుటుంబాలు, ఈ 28,000 మంది రైతుల యొక్క కుటుంబాలు. ఇదిగో ఈ విధంగా పరిధిని పెంచేశారు కదా, పరిధి మొత్తం పెరుగుద్ది, మొత్తం ల్యాండ్ తీసుకుంటారు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ మెల్లమెల్లగా ఫౌండేషన్ వేసి ఒక 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 ఇక్కడ 5 స్టార్ హోటల్ అంటారు, ఫౌండేషన్ అంటారు, ఇక్కడ ఒక హాస్పిటల్ అంటారు, ఫౌండేషన్ అంటారు, ఇక్కడ ఒక డేటా సెంటర్ అంటారు, ఫౌండేషన్ వేస్తారు. అలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని, ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ అని, స్పోర్ట్స్ సిటీ అని అలా డెవలప్ చేసి పక్కన పడేసి అదిగో ఇదిగని ఎలక్షన్ వచ్చేస్తాయి. అబ్బాయి ఇప్పుడు చెప్పండి, మీరు మళ్ళీ మాకు ఓట్లు వేస్తేనే అమరావతి డెవలప్ అవుతుంది. మళ్ళీ మీరు జగన్కి ఓట్లు వేసారా 3 రాజధానులు అంటాడు. ఇప్పుడు ఇది అంతా చూసారా, మీరు రైతులు 50,000 ఎకరాలు ఇచ్చారు, మీరు 38,000 ఎకరాలు ఇచ్చారు, మీకు డెవలప్మెంట్ ఆగిపోయింది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. మీరు అనివార్యమైన పరిస్థితుల్లో మమ్మల్ని ఎన్నుకోవాలి. పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా 15 సంవత్సరాలు పల్లకి మోస్తారని. 15 సంవత్సరాలు పల్లకి మోయటానికి ఆయన, 15 సంవత్సరాలు అధికారం రిటైన్ చేసుకోవడానికి వీళ్ళు చెయ్యని ప్రయత్నం ఉండదు. ఈ ప్రయత్నాలన్నీ కూడా పాలిటిక్స్ నాగరాజు గారు, రైతులతో పాలిటిక్స్, విద్యార్థులతో పాలిటిక్స్, తల్లి పాలతో కూడా పాలిటిక్స్ వేసేటువంటి దుర్మార్గులు వీళ్ళు ముగ్గురు. అంటే నేను ఇంత పెద్ద పదం వాడుతున్నానని మీరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకు అంటే జరుగుతున్నటువంటి పరిస్థితులు నిన్న కాక మొన్న మీరు ఏబిఎన్ డిబేట్ చూస్తే అమరావతి రైతులు సిఆర్డిఏ ఆఫీస్ ముందు బెగ్గర్లలాగా నిలబడాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. కూర్చుంటే లంచం, నుంచుంటే లంచం, ఎవడేమన్నాడయా మిగురు భూములు గడవ్ అని సిఆర్డిఏ అధికారులు అన్నారు అని గొడవ పెడితే 18 నెలల నుంచి ముఖ్యమంత్రిని కలవటానికి మాకు అవకాశం లేదండి అని గోల పెడితే ముఖ్యమంత్రి అప్పుడు వచ్చాడు. సెంట్రల్ మినిస్టరు ఆయన అసలు అమరావతి ఉద్యమంలో ఏ రోజున ఉన్నాడండి? గుంటూరు ఎంపీ అంటే నీకు ఒక 500 కోట్లు ఉంటే ఒక 100 కోట్లు నువ్వు పెట్టుబడి పెట్టేస్తే మీ ఎంపీ అయిపోతావా, కేంద్ర మంత్రి అయిపోతావు. నీకు అసలు అమరావతి బౌండరీస్ తెలుసా? అమరావతి ఉద్యమంలో ఒక్కనాడు పెమ్మసానికి అనిపించిన పాపాను పోల. అమరావతి ఉద్యమం కోసం పోరాడింది మేము, అరెస్ట్ అయింది మేము, ఉద్యమాన్ని జీవం పోసింది మేము, ఉద్యమం కోసం 24 గంటలు ప్రభుత్వంతో కొట్లాడింది మేము. ఏ రోజు ప్రజల వాయిస్కి లేకుండా, డిబేట్లు లేకుండా ఉన్నాను నేను. సో మేము చిన్నవాళ్ళం. మీరు అన్నారు మీరు ఒక్కళ్ళే కదా, మీరు ఒక్కళ్ళతో ఏమవుతుంది అని. సార్ నాగరాజు గారు, మేము రూపాయి పోగేసుకొని మేము అమరావతి కోసం మా పార్టీ జడా శ్రవణ్ కుమారు నాతో కలిసి వచ్చిన నలుగురు భావజాలంతో మేము చేసినటువంటి కృషి ఎప్పుడైనా అమరావతి వెళ్ళినప్పుడు ఏ రైతు నన్ను అడగండి చెప్తారు. హౌ ఏ కామన్ మ్యాన్ కెన్ డూ. అంటే ఈ 3 ఏళ్లలో రాజధాని కొంతవరకు కూడా అభివృద్ధి కాదంటారా నాగరాజు గారు? ఇప్పుడు డెవలప్మెంట్ అనేది జడా శ్రవణ్ కుమారు చేస్తేనో, నాగరాజు చేస్తేనో, లేకపోతే నాగరాజు ఆపితేనో ఆగదు. డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ ఎ ఫ్లో, ఇట్ ఈస్ ఎ ఫ్లోయింగ్ బౌల్ లాంటిది. న్యాచురల్గా జరిగే డెవలప్మెంట్ కొంత జరుగుతూ ఉంటుంది. ఆ న్యాచురల్గా జరిగే డెవలప్మెంట్ కూడా నా ద్వారానే జరిగిందంటే ఎట్టా? చంద్రబాబు నాయుడు యాక్సలరేట్ అవ్వాలి డెవలప్మెంట్ అనేది. 2, 4, 8, 16, 32 ఇట్లా వెళ్ళాలి. 1, 2, 3, 4, 5, 6 ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఫ్లో ఆఫ్ డెవలప్మెంట్. న్యాచురల్ ఫ్లో ఆఫ్ డెవలప్మెంట్ కను యాక్సలరేట్ అయ్యే డెవలప్మెంట్కి తేడా లేదా? ఇంకా మీరు హైదరాబాదు సిటీ ఈరోజు డెవలప్ అవడానికి, ఆ స్థాయికి రావడానికి 400 ఏళ్ళు పట్టింది. అంటే 400 ఏళ్ళు అమరావతి ఆగుదామా? మోడర్న్ సొసైటీస్ ఇవన్నీ కూడా యాక్సలరేట్ అవ్వాలి, నీ యొక్క విజన్తో యాక్సలరేట్ చేయాలి. అంతేగాని ఎంతో కొంత డెవలప్ అయింది కదా, పర్లేదులేండి, ఏదో ఒక బిల్డింగ్ కట్టారు, ఆ బిల్డింగ్కి రంగులు వేసారు కాబట్టి సరిపోయింది అనుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఏమీ కట్టలేదు, నేను ఆ కాంత ఫౌండేషన్ అన్న వేశారనుకుంటే ఎట్లా? అది కాదు కదా కావాల్సింది. 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 13 జిల్లాలు 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాయి బికాస్ ఆఫ్ బైఫర్కేషన్. మరి ఈ రాష్ట్రాన్ని మనం ఎలా పునర్నిర్మించుకోవాలి? నువ్వు ఈ దేశంలోని పెద్ద విజనరీ అన్నావు. నువ్వు ఆంధ్రప్రదేశ్ని అరెస్ట్ వేల ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి మంచి ఏంటి చెప్పండి? పనికిమాలిన చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయి మొత్తం 250 భారతదేశంలోని ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్ తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టాడు. హైదరాబాద్ వాళ్ళు ఎగిరి తన్నారు ఇప్పుడు మనల్ని. ఇక్కడికి వచ్చి పడ్డాం.
చంద్రబాబు నాయుడు విజనరీ అయితే పట్టుమని 10,000 మందికి ఉపాధి ఇచ్చే ఒక్క 13 జిల్లాల్లో ఒక్క ఫ్యాక్టరీ లేదు, ఒక ఉపాధి ఇచ్చేటువంటి రంగం ఎందుకు సృష్టించలేకపోయినావు నువ్వు? ఎందుకు హైదరాబాద్లో మొత్తం డెవలప్మెంట్ కాగ్నిజెంట్, టీసీఎస్, గూగుల్ అవన్నీ నిన్నగాక మొన్న వచ్చినాయండి. నేను అంటుంది ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు రాష్ట్రాన్ని ఎందుకు విస్మరించాడు అంటున్నా నేను. రాష్ట్రానికి ఆయన పీకింది ఏంటి, ఆయన పొడిచింది ఏంటి? అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా, ఉమ్మడి రాష్ట్రం రాజధానిలో పెట్టాడు ఆయన. అదే నేను అంటుంది. ఇన్ను రాయలసీమ ముఖ్యమంత్రివి, రాయలసీమకి ఏం చేసుకున్నావు? పోనీ ఆంధ్రాకి ఏం చేసావు? తీసుకెళ్ళి హైదరాబాద్ని డెవలప్ చేసావు. హైదరాబాద్లో ఎగురుతన్నారు, ఇక్కడ వచ్చి పడ్డావు. మరి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఈ రాష్ట్రాన్ని కూడా బాగు చేసేదానికి నీకు విజన్ లేదు. ఆయన విజన్ లేదంటారా? నిన్నటి రోజు కూడా December 5 శుక్రవారము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో కూడా మెగా పీటీఎం పెట్టాడు ఆయన. పెట్టి పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ పెట్టి టీడీపీ కార్యకర్తలు, నాయకులు అందరూ వెళ్ళండి, కష్ట సుఖాలు తెలుసుకోండి, మనం ఇంకా ఏమేమి సంస్కరణలు చేయాలని చూడండి అని పంపించారు కదా. అది విజన్ కాదంటారా? అవును, నిజమే. పవన్ కళ్యాణ్ కుటుంబ శంకర్లో ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకున్నట్టు నాకు అర్థం కాలేదు. ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకుంటూ వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఈయన పెట్టే మీటింగ్లు కూడా అట్టానే ఉంటాయి. ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకోవటం వల్ల ఉపయోగం ఏంటుంది సార్? ఆ ప్యాంట్ వల్ల ఎవరికన్నా అది ఏమన్నా ప్యాషనా? కాదు. పోనీ అదేమన్నా ప్రొటెక్టివ్నా? అది కూడా కాదు. పోనీ అదేమన్నా స్టైలా? అది కూడా కాదు. ఎందుకు వేసుకున్నాడు ఆయన? సినిమా, ఇది కూడా సినిమానే. ఆయన ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకోవడానికి ఎంత అయితే ఉందో ఇంపార్టెన్స్, ఈయన మీటింగ్లకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. నేను వెళ్ళాడు కోనసీమకి, ఏమైనా ఉపయోగం ఉందా? తెలంగాణ వాళ్ళు చేత తన్నించుకోవటం కాకపోతే. ఎందుకు ఆయనకి కోనసీమకు దిష్టి తగిలిందంట, కొబ్బరి చెట్లకు దిష్టి తగిలిందంట. ఆ దిష్టి వల్ల అంటే తెలంగాణ విడిపోయిందంట. ఏమన్నా కాన్షియస్ ఉన్న మాటలైనా? దిష్టి తగిలి ఆడైనా కొబ్బరి చెట్లు ఎండిపోతాయా? పేరు నన్ను కరెక్ట్గా అన్నాడు, నువ్వు మాంత్రికుడివా డిప్యూటీ చీఫ్ మినిస్టర్వా అని. ఏం ఉపయోగం వచ్చింది చెప్పండి? కోనసీమకి వెళ్ళాడు, ఏం ఉపయోగం వచ్చింది? ఆయన ఏం చేశాడు అక్కడికి వెళ్ళి? ఉపయోగం ఏమైనా ఉందా? చిత్తూరు వెళ్ళాడు, ఏమన్నా ఉపయోగం ఉందా? పెద్దిరెడ్డి అక్రమాలను బయట పెడతా, తాట తీస్తా, అది చేస్తా, ఇది చేస్తా, ఏం తుస్సు. పెద్ద పెద్ద బెలూన్కి ఇట్లా గుండు సూది గుజ్జితే ఎట్ట అయితే పోతా తుస్సు. మూడోది ఇంకా బాగా చెప్తా, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తా. కాకినాడ వెళ్ళాడు, కొన్ని 100 కోట్ల రూపాయల రైస్ వ్యాపారం అక్రమంగా జరుగుతుంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక పెద్ద స్మగ్లరు, టామ్ డూమ్ డిష్కని సీజ్ ద షిప్ అన్నాడు. ఇలాగే అన్నాడు, సేమ్ నేను ఎగ్జాక్ట్లీ సీజ్ ద షిప్ అని ఇలాగా సీజ్ ద షిప్ అన్నాడు. షిప్పు లేదు, సీజు లేదు. ఆయన సీజ్ ద షిప్ అన్న గంటకి షిప్ వెళ్ళిపోయింది, లేకపోతే ఇంకో గంట ఉండేది. అది సెంట్రల్ కదా, అది ఈయన చెప్తే వింటారా? పవన్ కళ్యాణ్ అడగాలి మీరు ఆ మాట. సార్ మీరు వాళ్ళు ఎందుకు వింటారు అసలు? వాళ్ళు కాదు, మీరు అడగాలి వెళ్ళి ఎప్పుడైనా అవకాశం దొరికితే. సార్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన షిప్పులు కదా, మరి సీజ్ ద షిప్ అని ఉప ముఖ్యమంత్రి అనొచ్చా? దానికి ఎట్లా అన్నారు సార్ మీరు? మరి దాన్ని సీజ్ చేయలేదంట షిప్పు, మీరు సీజ్ ద షిప్ అన్న గంటలో వెళ్ళిపోయిందంట షిప్ అని ఎప్పుడైనా కుదిరితే అడగండి. ఇప్పుడు అరే మనం ఉప ముఖ్యమంత్రి కాకముందు ఎట్లా మాట్లాడినా దానికి ఒక వాల్యూ ఉండదు. మనం ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యామంటే పక్క రాష్ట్రాల వాళ్ళు గమనిస్తారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీలు, ప్రజలు ఆశపడతారు. నువ్వు సీజ్ ద షిప్ అన్నావు, షిప్పులే. ద్వారంపూడి చంద్రశేఖర్ మీద కేసు అన్నావు, కేసు కూడా రిజిస్టర్ కాల. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 100 కోట్ల ప్రభుత్వ భూమి, ఆ ఫారెస్ట్ భూమిని దాచుకున్నాడు, ఒక్కొక్కడిని తాట తీస్తానన్నావు. గాలి తుస్సులాగా. కనీసం ఎఫ్ఐఆర్ కాదు కదా, రిపోర్ట్ కాదు కదా, పోలీస్ ప్రొసీడింగ్స్తో ఒక చిన్న రిపోర్ట్ కూడా రిజిస్టర్ కాల. డిటి నాయక్ ట్రీట్మెంట్ అన్నారు కదా, అది ఏమీ కాల. ఈ రాష్ట్రంలో ఆదాని దోచుకుంటున్నాడు అన్నావు, ఆదాని కంపెనీకే మళ్ళీ అన్నీ ఇస్తున్నావు. మేకా వాళ్ళు మొత్తం పోలవరం దోచుకున్నారన్నావు, ఆ కంపెనీలకే మొత్తం దోచిపెడుతున్నారు. నాగరాజు గారు, ఈ రాష్ట్రంలో నేను మాట్లాడే ప్రతి మాట చాలా కాన్షియస్గా మాట్లాడుతున్నా, ప్రజలు అర్థం చేసుకోమని కోరుతున్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కూడా కోరుతున్నా. నిజంగా నిజాయితీగా ప్రభుత్వం పనిచేస్తే మనం ఎన్ని మాట్లాడినా కూడా ప్రజలు విశ్వసించరు. కానీ ఆన్ అప్పరెంట్ ఆఫ్ ది ఫేస్ ఆఫ్ ది రికార్డ్ ఇట్ ఈస్ షోయింగ్ ప్రభుత్వం కావాలని అబద్ధాలు చెప్పి ఆ అబద్ధాలని నిజాలుగా నమ్మించే ప్రయత్నంలో అబాస్పాలవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష నాయకుడిగా చెప్పిన ఒక్క మాట, సార్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేశాడు అని చూపించండి ఒక్క మాట, నేను మిగతా 99 మర్చిపోతా.
ఈ 99ని మనం పక్కన పెడితే ప్రధానంగా ఒక అంశం, ఇప్పుడు రాష్ట్రంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేకుండా పోయింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ఉల్లి పంట పాపము చాలా దారుణంగా ఉంది. దాదాపు 7-8 నెలల నుంచి కూడా ఉల్లి చూసే 5 కేజీలు 100 రూపాయలు, 80 రూపాయలు, 50 ఎట్లా పడితే టమోటా దాదాపు 6-7 నెలల నుంచి అది కూడా అంతే. టమోటా 3 కేజీలు 50 రూపాయలు, 3 కేజీలు 30 రూపాయలు అమ్ముతున్నారు. అరటి అయితే రైతుకు కిలో రూపాయట పాపము. పశువులకు వేస్తున్నారు. ఒకతను ఢిల్లీకి తీసుకుపోతే కూడా కొనేవాడు లేకపోతే జేసీబీతో పెట్టి తొక్కించేశాడు రోడ్లలో. అరటి రైతు మార్కెట్లో ఏమో 40 రూపాయలు 50 రూపాయలు ఉంది అరటి, రైతుకేమో రూపాయి అంట పాపం. రూపాయి 50 పైసలు పడుతుంది. అసలుకి ఏంటి ఈ పరిస్థితి? అసలుకి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటున్నారు? ఏం చేస్తుంది సార్ ప్రభుత్వం? ఏం చేయగలుగుతా ప్రభుత్వం? ప్రభుత్వానికి కావాల్సింది ఏంటి? డబ్బు. దళారుల దగ్గర నుంచి డబ్బు. నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేసే ప్రభుత్వం అయితే మిడిల్ మ్యాన్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, రైతు పంటని స్వామినాథన్ కమిటీ అని ఒకటి కమిటీ ఉంది సార్. ప్రతి రైతు పండించేటువంటి ఆ స్వామినాథన్ కమిటీ 2006లో ఇచ్చినటువంటి రిపోర్టుని నేను చాలా క్షుణ్ణంగా చదివాను. అండ్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఆ రిపోర్ట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో యాక్సెప్ట్ చేసి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మేము తూచా తప్పకుండా వీటిని అమలు పరుస్తామని హైకోర్టులో అండర్టేకింగ్ కూడా ఇచ్చారు. ఈ స్వామినాథన్ కమిటీ రిఫార్మ్స్ ప్రకారంగా ఒక రైతు పండించినటువంటి పంటకి మద్దతు ధర నిర్ణయించుకునే అధికారం రైతుకే ఉంది. ఇప్పుడు ఒక రైతు నాగరాజు గారు ఒక ఎకరంలో ఒక టమాటా పంట పండించుకుంటే, అతనికి టమాటా పంటకు పండించుకోవడానికి కారణం ఎంత ఖర్చు అయింది, యూరియాలకు ఎంత ఖర్చు అయింది, తర్వాత దీని వాటర్ ఇరిగేషన్కి ఎంత ఖర్చు అయింది, తర్వాత ఫెర్టిలైజర్స్కి ఎంత ఖర్చు అయింది, దీని లేబర్ ఖర్చు ఎంత అయిందని మొత్తం క్యాలిక్యులేషన్ వేసుకొని తన మద్దతు ధరని తనే నిర్ణయించుకుంటే, ఆ మద్దతు ధర మీద 1.5 రెట్లు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వమే కొనాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దిస్ ఈజ్ వాట్ ద ఫైండింగ్ ఆఫ్ కమిటీ. ఎందుకు? రైతుని పరిరక్షించుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఇది. ఇది కానీ చేయకపోతే రైతు చచ్చిపోతాడు. ఒక రోజుకి వ్యవసాయం చేసేవాడు ఉండడు. నాగరాజు గారు లాగా హైదరాబాద్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేసుకోవటమో, జడా శ్రవణ్ కుమార్ లాగా లాయర్గా ప్రాక్టీస్ చేసుకోవటమో. బట్ నీకైనా నాకైనా అన్నం పెట్టేది రైతే కదా. జడా శ్రవణ్ కుమార్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొంటేనేమో 40 రూపాయలు కేజీ టమాటా. అదే టమాటా రైతు దగ్గర నుంచి రూపాయి కొనడానికి మీకు చేతులు రావు. ఈ 39 రూపాయలు బ్యాలెన్స్ ఎవరు చేయాలి? నేనా, మీరా, ప్రభుత్వమా? ప్రభుత్వం. ఏం చేస్తుంది ప్రభుత్వం? వెళ్ళి చూడండి, ఈనాడు పేపర్ చూడండి, పొద్దున్నే ఎవ్రీ డే 25-30 లక్షల రూపాయల అడ్వర్టైజ్మెంట్తో ఈ పక్క పవన్ కళ్యాణ్ పుట్టు, ఇటు పక్క నారా లోకేష్ పుట్టు, మధ్యలో చంద్రబాబు నాయుడు పుట్టు. అన్ని న్యూస్ పేపర్లు అంటే రమారమి రోజుకి 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెయిన్ పేపర్లో హెడ్డింగ్లు వేసుకుంటున్నారు. ఎవరు డబ్బులు ఇదంతా? దేనికి? ప్రభుత్వ ఎక్స్పెండిచర్ తోటి అడ్వర్టైజ్మెంట్లు దేనికి సార్? ఇవన్నీ చాలా లోతుగా మనం ఆలోచించాల్సినటువంటి, నేనే సీఎంని అయితే చెప్తున్నాను నాగరాజు గారు, మేబీ అవుతానో లేదో నాకు తెలియదు, బట్ ఐఎమ్ కాన్షియస్లీ ఐఎమ్ టెల్లింగ్, ఈ రోజు కాకపోతే 10 సంవత్సరాల తర్వాత, లేకపోతే 50 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత ఎవరైనా అవ్వగలిగిన వ్యక్తి అయినా ఉంటే నేను చెప్పేది ఒకటే సజెషను. ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బు, ప్రజల డబ్బు ఎంత జాగ్రత్తగా వాడితే రాష్ట్రం అంత బాగుపడుతుంది. మీరు రాజకీయాల కోసం, ఊరికే ప్రచారాల కోసం ఆర్భాటంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు రైతు 1 రూపాయి కూడా పండించలేకపోతున్నాడు అని. వీళ్ళు ఖర్చు పెట్టినటువంటి, ఇప్పుడు మీకు ఒక సింపుల్ మాట చెప్తాను సార్. విశాఖపట్నంలో మొన్న ప్రధానమంత్రి మోడీ వచ్చినప్పుడు యోగా కేంద్రం పెట్టారు. అవును. ఎంత ఖర్చు అయింది సార్ దానికి? నాకు తెలిసినంత వరకు రమారమి 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి. 100 కోట్ల పైబడి అన్నారు, అంతే 300 కోట్లు రమారమి. కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు ప్రభుత్వ లెక్కల ప్రకారం. ఒక్కరోజు యోగా డే కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బుని సార్ 2024 జూన్ 11 నుంచి ఈ రోజు వరకు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ ఎవ్వరికి కూడా టెర్మినల్ బెనిఫిట్స్ ఇవ్వాల. వాళ్ళందరూ కూడా టెర్మినల్ బెనిఫిట్స్ కోసం, జీపీఎఫ్ కోసం, పిఎఫ్ కోసం, వాళ్ళ పెన్షన్ కోసం రోజు చెప్పులు అరిగేలాగా తిరుగుతుంటే ట్రెజరీ ఆఫీసర్లు వాళ్ళ దాన్ని ఫ్రీజింగ్లో పెట్టారు బై సేయింగ్ దెర్ ఆర్ నో ఫండ్స్ అవైలబుల్ ఇన్ ద ట్రెజరీ. ఈ 400 కోట్లతో 1 షాట్లో వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చేయచ్చు. ఎందుకు ఇవ్వట్లా? ఎందుకు మీరు వృధా ఖర్చు పెడుతుంది? సత్యసాయి బాబాకి సంబంధించింది 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఎందుకు? ఎవరు అనేది మతం, కులం అనేది సాంప్రదాయం కాదు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకని మీరు ఖర్చు పెట్టారా? ప్రజల డబ్బును తీసుకొని వెళ్ళిపోయి ఖర్చు పెట్టారా? ఖర్చు పెట్టాలా? ఎవరికి ఉపయోగం? ఈరోజు మద్దతు ధర లేకుండా రైతులు చచ్చిపోతున్నారు. ఆ డబ్బులు ఏదో ఆ మద్దతు ధర రైతులకు ఇవ్వచ్చుగా మీరు.
ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, ఏం చేస్తున్నాడు నారా లోకేష్? సంచులు తీసుకొని బ్యాగుల్లో వేసుకొని కుక్కుకొని ఎంత సంపాదించామంటే తాతల తండ్రులు తరాలు తరగనంతగా సంపాదించుకుంటే ఉపయోగం ఏముంది? ఒక పక్క రైతు బాగుపడటం లేదు, ఇంకో పక్క విద్యార్థి బాగుపడటం లేదు, ఇంకో పక్క ఎంప్లాయీ బాగుపడటం లేదు, ఇంకో పక్క మిడిల్ క్లాస్ బాగుపడటం లేదు, ఒక పక్క పేదోడు బతుకులు పేదోళ్ళలాగానే ఉన్నాయి. ఈ వ్యవస్థని అడ్రస్ చేయడానికి ఎవరైనా మాట్లాడితే ఆ మాటలు చూపించడానికి మీడియా లేదు. ఇప్పుడు మీరు రేజ్ చేసినటువంటి ఇష్యూలో రైట్ వేలో ఆ రైతుల కోసం మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తే కేసులు పెడతారు ఖచ్చితంగా. ఎవరనేది నాకు సంబంధం లేదు. అలాంటి సందర్భంలో గత ప్రభుత్వంలో నేను ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనకి వెళ్ళినప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీకి లేకుండా ఆపి ఆయన నానా యాగి చేశారు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా ఇలా ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్తే కాన్స్టిట్యున్సీకి ఆపటం కరెక్ట్ కాదని, సరే ఇలాంటివి జరగటం కరెక్ట్ కాదని చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఒక అరగంట సేపు గంట సేపు మీ ఇద్దరం వ్యక్తిగతంగా మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు నేను ఈ రాష్ట్రంలో ఇలా పరిపాలన కొనసాగుతుంది శ్రావణ్, ఏం చేద్దాం, దీనికి ఒక ప్రజాస్వామ్యం పరిరక్షణ వేదిక పెడదాం, జగన్మోహన్ రెడ్డి అన్కాన్స్టిట్యూషనల్ పరిపాలన చేస్తున్నాడని 40 నిమిషాలతో నేను వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుకున్న అంశాలైనా నేను మీకు చెప్పను, కానీ మాట్లాడుకున్నాను. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిని ఆపితే ఆ ప్రతిపక్ష నాయకుడిని వ్యక్తిగతంగా వెళ్ళి నేను పరామర్శించి సార్ మా సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేస్తున్నామని చెప్పాం. ఆ సందర్భంలో ఎవరున్నా కూడా నేను అలాగే చెప్తాను అంటున్నా. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే కేసులు పెడుతున్నారు. మరి రైతులను ఎవరు ఆదుకోవాలి సార్? ప్రభుత్వం. మరి ప్రభుత్వం ఆదుకోకపోతే ఏం చేయాలి సార్? మళ్ళీ వీళ్ళంతా కూర్చొని వచ్చేసి మంత్రులు వచ్చేసి అచ్చెన్నాయుడు వీళ్ళందరూ వచ్చి మీటింగ్ పెడతారు, ప్రెస్ మీట్లు పెడతారు. రైతులకు మేము అంతా ఆదుకుంటున్నాం, రైతులు సూపర్గా చూసుకుంటున్నాం. మద్దతు ధర ఏది? మద్దతు ధర ఇస్తే రైతులు ఈ రోజు కూడా మద్దతు ధర లేదు. రూపాయి ₹1 పాపము చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు ₹1 వాల్యూ లేకుండా పోయింది ఇప్పుడు. రూపాయి అంటున్నారు. దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి కూడా డబ్బులు ఖర్చు అవుతాయి సార్. సో కాబట్టి ప్రభుత్వం అనేది 2 సంవత్సరాల్లోనే షెడ్డుకు వచ్చేసింది సార్. ఇక మళ్ళీ అధికారంలోకి రావటం అనేది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఈజ్ ద లాస్ట్ చీఫ్ మినిస్టర్ ఫర్ తెలుగుదేశం పార్టీ. అంటే there is no chance at all. ఉగాదికి నారా లోకేష్ గారు సీఎం గా బాధ్యతలు చేపట్టబోతున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. మంచిదే, ఇంకా తొందరగా నాశనం అయిపోద్ది. ఇంకా యువకుడు కాబట్టి విజన్ ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందదంటారా? అదే నేను చెప్తుంది. ఆయన వాళ్ళు అనుకున్న అభివృద్ధి జరుగుతుంది. విదేశాల్లో చదువుకొని వచ్చారు విజ్ఞానవంతులు, వాళ్ళు అనుకున్న అభివృద్ధి జరుగుద్ది. రాష్ట్రం ఈ విధంగా అభివృద్ధి చేయాలనుకున్నా అంటే వాళ్ళకు విజన్ ఉంది. ఓకే వాళ్ళ సామాజిక కాబట్టి ఆయనకున్న విజన్ వేరే ఉంటుంది. ఆయనకున్న విజన్ వేరు, నారా లోకేష్ కున్న విజన్ వేరు. ఆయన ఏమి ఎక్కడెక్కడ డెవలప్ అవ్వాలి అనుకుంటే అవి డెవలప్ అవుతాయి. ఎవరెవరు డెవలప్ అనుకున్నారో వాళ్ళు డెవలప్ అవుతాయి. ఏ కులాలు డెవలప్ అవ్వాలి అనుకున్నారో ఆయన ఆ విధంగా ఆయన రోడ్ మ్యాప్ తోటి ఆయన సక్సీడ్ అవుతారు. పవన్ కళ్యాణ్ ఎలాగ డెవలప్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని ఈయన్ని ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటానికి కూడా ప్యాకేజ్. ఎవరైతే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి వెంట బలంగా ఉన్నారో కాపులు అని మొన్నటి వరకు అనుకుంటున్నారో, అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వంగవీటి వారసురాలు వంగవీటి ఆశా కిరణ్, ఆయన కూతురు వంగవీటి మోహన్ రంగా గారి కుమార్తె ఆశా కిరణ్, ఇంకా వంగవీటి మోహన్ రంగా గారి బ్రదర్ సన్ అనుకుంటా శంతన్ గారు, మొత్తం కాపులంతా ఏకమయ్యి విశాఖపట్నం నెల 26న ఒక కార్యక్రమం రాధా మిత్ర మండలి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం నిర్వహించబోతున్నారు. మొత్తం కూడా కాపులంతా ఏకం చేసే పనిలో పోతున్నారు. ఇది ఎవరి డైరెక్షన్లో నడుస్తుందంటారు? ఒక ఫ్యామిలీ వెంట కాపులు, ఒక ఫ్యామిలీ వెంట దళితులు, ఒక ఫ్యామిలీ వెంట ముస్లిమ్స్ ఉంటారని మీరు భావిస్తున్నారా? లేకపోతే వాళ్ళే వీళ్ళందరికీ ప్రతినిధులను భావిస్తున్నారా? తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రిని చేస్తానన్నా అంబటి రాంబాబు వీళ్ళు వెళ్తారా? నా పేరుని నాని వెళ్తారా? లేకపోతే రాబోయే కాలంలో ఉప ముఖ్యమంత్రిని చేస్తాను, లేకపోతే మంత్రులు ఇస్తానంటే ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపులు వెళ్తారా? ఎవరి భావజాలం వాళ్ళది. కాపులు, దళితులందరికీ జడాశ్రావణ కుమార్ నాయకుడు కాదు, కాపుల లేకపోతే పివి సునీల్ కుమార్ కాదు, లేకపోతే XYZ నాయకులు కాదు, లేకపోతే కాపులందరికీ పవన్ కళ్యాణ్ నాయకుడు కాదు. ఎవ్వరూ ఏ నాయకుడితో ఉండరు. ఎవరి భావజాలం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆలోచన విధానం వాళ్ళకు ఉంటుంది. కాకపోతే
ఒక బలమైన సామాజిక వర్గంలో ఒక బలమైనటువంటి ముద్ర వేసినటువంటి నాయకుడి కొడుకుగా కూతురుగా వాళ్ళకు ఒక ఇంప్రెషన్ ఉంటుంది. మరి ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినవారు, ఒక బలమైన నాయకుడు వంగవీటి మోహన్ రంగా అంటే ఆ కుటుంబం నుంచి వచ్చిన వారసురాలు రేపు పొద్దున ఒక సపరేట్గా ఉద్యమించిన ఒక ర్యాలీ చేయబోతున్నారు, ఆ సామాజిక వర్గాన్ని ఏకం చేసుకోబోతున్నారు. మరి ఆ సామాజిక వర్గంలో డివిజన్ వస్తే ఈ ఎఫెక్ట్ ఎవరికి అంటారు? నాగరాజు గారు, నాకున్న చిన్నపాటి అండర్స్టాండింగ్లో, టు ది బెస్ట్ ఆఫ్ మై లిమిటెడ్ నాలెడ్జ్ ఇన్ పొలిటికల్ ఆస్పెక్ట్స్లో, ప్రజల యొక్క ఆలోచన విధానం కులమత ప్రాంతాలకు అతీతంగా మారిపోతుంది సార్. ఎట్లా మారుతుందని నన్ను అడగొచ్చేమో. 2019లో ఎలక్షన్ ఒక ఎజెండా మీద జరిగింది. ఏంటి ఆ ఎజెండా చెప్పనా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అని. కావాలి అని. ఓకే ఓకే. 2019లో 2019లో జరిగింది. 19 కరెక్ట్. 2024లో ఒక ఎజెండాతో జరిగింది. జగన్ ముఖ్యమంత్రి కాకూడదు. అది 19లో కావాలని, 20లో కాకూడదు, అంతే. కావాలని కాకూడదు అని జరిగింది. ఈవెన్ తెలుగుదేశం పార్టీలో 2024 సందర్భంలో ఒక కుక్క నుంచోబెట్టినా గెలిచింది. ఎవరు ఏందనేది చూడలా. అక్కడ తెలుగుదేశంలో జనసేన నుంచున్నారా, తెలుగుదేశంలో ఒక అభ్యర్థి నుంచున్నాడా, అభ్యర్థి గుణగణాలు ఏంటి, అభ్యర్థి పరిస్థితి ఏంటి, అభ్యర్థి డబ్బులు ఇచ్చాడా లేదా, ఇది ఏమి చూడాల. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదు. దిస్ ఈజ్ అ 1 పాయింట్ ఎజెండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 29లో ఎలా జరగబోతుంది అంటారు? తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి శాశ్వత సమాధి కట్టాలి అనే ఎజెండాతో జరుగుతుంది. అయితే మీరు ఎలా అంటున్నారు, భవిష్యత్తులో ఇక బీజేపీతో ఏ పార్టీలు అయితే కలిసి ముందుకు పోతాయో ఆ పార్టీలే ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని చేపడతాయి అని మరో వైపు పొలిటికల్ నిపుణులు అంటున్నారు, రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నిపుణులు అంటున్నారు. బీహార్ ఎలక్షన్ చూసిన తర్వాత తేజస్వి యాదవ్ సీఎం అయిపోతాడు, ఆ స్థాయిలో ఉంది అక్కడ వేవ్ అనుకుంటే, తీరా చూస్తే లికా 10 పేజీ లికాయా మార్గ 2 మార్గాయ అనేసి అన్నట్టుగా ఏ పరిస్థితి వచ్చింది తెలుసు. త్వరలో బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఏప్రిల్లో, అక్కడ పరిస్థితి కూడా ఇలాగ ఉంది. భవిష్యత్తులో బీజేపీతో కలిసి ఉండే పార్టీలే అధికారం. తెలుగుదేశంతో కలిసి ఉంటుందని మీరు ఎందుకు అనుకుంటారు? కలిసి ఉంటుందంటారా? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా కలిపి పెట్టేకి. పవన్ కళ్యాణ్ బీజేపీలోకి వెళ్ళిపోవచ్చేమో కదా. అంటే పవన్ కళ్యాణ్ బీజేపీలోకి వెళ్ళినా బీజేపీ నుంచి పవన్ కళ్యాణ్ మళ్ళీ టీడీపీతో కలిసే అవకాశం ఉంటుంది కదా ఆయన మద్దతు. సార్, బీజేపీ గోడ మీద పిల్లి సార్. వాళ్ళకుండే సర్వే రిపోర్ట్లు వాళ్ళకు ఉంటాయి. ఎవరైతే రాష్ట్ర ప్రజలు మన్ననలు పొందగలుగుతారో వాళ్ళతో ఉంటారు వాళ్ళు. 2029లో ఐఎమ్ వెరీ షూర్ తెలుగుదేశం పార్టీతో వాళ్ళు ఉంటారని నేను అనుకోను. ఎందుకని ఇప్పుడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా బీజేపీతో కలవరు? ఎందుకు కలవరు అనుకుంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం, క్రిస్టియన్లు ముస్లింస్ ఎంత దూరం అవుతారేమో బీజేపీతో కలిసి ఒక భయం అనేది. ఒక రోజు బ్యాచ్ సార్. క్రిస్టియన్లు ముస్లింస్, సుజనా చౌదరి బీజేపీ 1 టౌన్, క్రిస్టియన్లు ముస్లింస్ ఓట్లు లేకుండా ఆయనకి అంత గాలి వీచింది, సుజనా చౌదరి గారు గెలిచిపోయారు. అదే అంటుంది, రేపు కూడా ఊహని గాలి వీసుద్ది, తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోద్ది. రేపొద్దున భూస్థాపితం అయ్యే పరిస్థితి వచ్చిందన్నప్పుడు వాళ్ళు జగన్ను కలుపుకొని పోవచ్చు, శ్రావణ్ కుమార్ని కలుపుకొని పోవచ్చు, XYZని కలుపుకొని పోవచ్చు, పవన్ కళ్యాణ్ బీజేపీలోకి వెళ్ళొచ్చు, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ రావచ్చు. ఎనీథింగ్ మే హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్. 2027లోనే నారా లోకేష్ ముఖ్యమంత్రి అవగానే తూచి తగిడికి నువ్వెట్ట ముఖ్యమంత్రి అవుతావు అని తెలుగుదేశం పార్టీని చీల్చి బయటికి ఒక 25 మంది 50 మంది 100 మంది ఎమ్మెల్యేలను బయటికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వచ్చు. వారికి బీజేపీ పార్టీ 10 తలల సర్పం ఆప్షన్గా ఉండొచ్చు. పాలిటిక్స్లో ఏది సాధ్యం ఏది అసాధ్యం బీజేపీ పార్టీ ఉండగా. బట్ 1 పాయింట్ ఎజెండా, తెలుగుదేశం పార్టీని మాత్రం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రానివ్వం. చూద్దాం సార్, అది భవిష్యత్తు తెలుస్తుంది. బీజేపీతో కలిసి ఉంటుందా ఉండదా, తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా రాదన్నది ప్రజలు తెలుస్తారు, మీరు నేను కాదు. ఒకసారి చూద్దాం భవిష్యత్తు ఏం తెలుస్తుందో చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.